నమస్తే ప్రేమతో శ్రీమతి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు నాతో పాటు ఉన్నారు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, అలాగే తన సతీమణి కమలా సుధీర్ రెడ్డి. అసలు వాళ్ళ జీవిత ప్రస్థానం ఎలా మొదలైంది, వాళ్ళ పెళ్లి దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళ ప్రయాణం ఎలా కొనసాగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే మేడం. బాగున్నారా? ఆది దంపతులు ఎలా ఉంటారు అంటే మిమ్మల్ని ఇద్దరిని చూస్తే నాకు అనిపిస్తుంది. అసలు మేడం మీకు అంటే మీది ఫస్ట్ లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్ అండి. అరేంజ్ మ్యారేజ్. కానీ నాకు మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే లవ్ మ్యారేజ్ లాగా, ఎందుకంటే ఇవి ఇంత అందంగా ఉన్నారు, ఇంత అందంగా ఉన్నావు అంటే చూడగానే ఫస్ట్ ఓకే చెప్పేసారు, లేకపోతే ఇది వరకు అంతకు ముందు ఏమైనా సంబంధాలు వచ్చాయా? అంటే ఒక రెండు సంబంధాలు వచ్చినాయి. పెద్ద నాకు అమ్మాయి అప్పుడు నచ్చలేదు. అయితే వీళ్ళ సిస్టర్ మ్యారేజ్ లో ఈమెను చూశాను నేను. మా మదర్ చూపెట్టింది, ఈ అమ్మాయి చూడంటే అమ్మాయిని చూసిన వెంటనే బాగుంది, నేను చేసుకుంటాను మా పేరెంట్స్ నేను చెప్పిన. సో మా పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ తోటి మాట్లాడింది. వీళ్ళ ఊరికి వెళ్ళి మళ్ళీ అక్కడ ఫార్మాలిటీగా మళ్ళీ అక్కడ అమ్మాయిని చూడడం జరిగింది. చూసిన వెంటనే మళ్ళీ మ్యారేజ్ అయిపోయింది. 1992 ఫిబ్రవరి 14th రోజు మా మ్యారేజ్ అయింది. ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డే రోజు. అంటే లవ్ అట్ ఫస్ట్ సైట్ అనుకోవచ్చా? ఆల్మోస్ట్. ఎందుకంటే చూడగానే ఆ మ్యారేజ్ లో చూసిన మా మదర్ చూపెట్టినప్పుడు చూడగానే నాకు వెంటనే వచ్చేసింది. ఓకే అప్పుడే చెప్పేసింది నేను ఆ సైడ్కి వెళ్ళి చేసుకుంటే ఈ అమ్మాయిని అని చెప్తే మిగతా ఫార్మాలిటీస్ అంతా వాళ్ళు. సార్ చెప్పండి, అంటే మీరు ఇప్పుడే ఇంత ఫిట్ గా ఉన్నారు, అప్పట్లో ఎలా ఉండేవారు? అంటే ఎనీ క్రష్, ఎవరైనా ప్రపోజ్ చేయడం కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా మీకు? అప్పట్లో అవన్నీ ఇంత పెద్దగా లేవండి. అటువంటి ఏం లేవు. రొటీన్గా మాకు రోజు నడిచే కార్యక్రమం నడుస్తుండే, అంతే కానీ పెద్ద లవ్ లేకపోతే ఫ్లోటింగ్ గీటింగ్ ఏం లేదు. కాలేజ్ డేస్ లో అట్లా ఏమైనా అవన్నీ లేకుండా. మేడం మీరు చెప్పండి, సార్ని చూడగానే ఫస్ట్ ఫీలింగ్ ఏంటి అసలు మీకు? అంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పిండ్రు. యాక్చువల్గా ఫస్ట్ అత్తమ్మనే చూసిన, తర్వాత మా బ్రదర్స్ ఇద్దరు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పిండ్రు. అంటే చాలా ఎంగేజ్లోనే సెటిల్ అయ్యిండ్రు. ఫస్ట్ కార్పొరేటర్ అయినప్పుడు ఏజ్ 22 years. అంటే పెళ్ళి అయ్యేసరికి పాలిటిక్స్ లో ఉన్నారా? అప్పటికే కార్పొరేటర్. ఒకసారి కార్పొరేటర్ అయ్యి టర్మ్ అయిపోయింది. సెకండ్ టైంకి ఎలక్షన్స్కి ఏమో రెడీ ఉన్నారంట. ఆ టైంలో అంటే ఇంట్లో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అత్తమ్మ వాళ్ళ సైడు, మామయ్య వాళ్ళ సైడు బాగుంది అని. ఇంకా అన్నయ్య వాళ్ళు బాగా చాలా ఇంట్రెస్ట్ అన్నారు. మా చిన్ననే బాగా ఇంట్రెస్ట్ తోటి తర్వాత చూడగానే ఇంకా మంచిగా అప్పుడు మంచిగా అనిపించింది. ఇప్పుడు ఇలా ఉన్నారంటే అప్పట్లో ఎలా కనిపించారు మీకు? ఆయన మంచి ఫిట్గా ఇప్పుడు ఎప్పుడు ఆయన మార్నింగ్ అంటే ఇప్పుడు 4:30 కానీ అప్పుడైతే 5 వరకు వాకింగ్కి వెళ్ళడం. జిమ్ ఉంటుండే, గ్లోబ్ జిమ్ అని వీళ్ళే పెట్టుకున్నారు. జిమ్లో మొత్తం ట్రైనర్ అంటే మొత్తం ఆయనే ట్రైన్ చేసుకుంటుండే. బిజినెస్లో ఉండే, అప్పుడు కేబుల్ టీవీ బిజినెస్ ఉండే. అన్నీ చూసుకున్నారు. అంటే ఏదున్నా కానీ పర్ఫెక్షన్ ఉంది కాబట్టి ఇంకా ఓకే చెప్పొచ్చు. అవన్నీ ఇంట్లో డిస్కషన్ అవుతున్నప్పుడు మాకు కూడా ఇంకా మంచి గుడ్ ఫీలింగ్ ఉంటుంది కదా. సో హ్యాపీగా ఒప్పేసేసి. సార్ని చూసినప్పుడు ఫస్ట్ ఫీలింగ్ ఏంటి? అంటే బేసిక్గా నాకు పెళ్లి చూపులు యాక్చువల్గా సార్ని ఒకటే చూసిన, అదొకటి ఫీలింగ్. అంటే మంచి సంబంధం, మంచిగా ఉన్నారని ఓకే. అంతకుముందు ఏమైనా సంబంధాలు వచ్చాయా? మామూలుగా అడుగుతుండే కానీ ఎవరికి చూపించలేదు, ఎవరికి చూపెట్టలేదు. అంటే డిస్కస్ చేసుకుంటుండే, వాళ్ళకి అట్లయితే బాగుంటుంది, ఒకసారి యూఎస్కి ఇద్దాం అనుకున్నారు. అది మళ్ళీ అమ్మాయి దూరంగా అంటే ఉండలేమనుకున్నారు. అట్లా ఏదో నడుస్తుంది. సో మాకైతే చూడంగానే ఫ్యామిలీ సార్ అంతా నచ్చి మంచిగా హ్యాపీ. పెళ్లి చూపుల్లో మీ ఇద్దరు ఫస్ట్ టైం మాట్లాడుకున్న మాటలు ఏంటి సార్? ఏమైనా గుర్తుగా? పెళ్లి చూపులు లాగా లేదు. పెళ్లి చూపులు కాదు కానీ దాని తర్వాత మా కజిన్ ఉండే మహేశ్వరుడు అని, వాళ్ళ ఇంటికాడ ఒకసారి కలిసి ఫోన్ నెంబర్స్ ఏమైనా ఎక్స్చేంజ్ చేసుకోవడం, లేకపోతే అప్పుడు ఇంకా మొబైల్ ఫోన్స్ రాలేండి, ల్యాండ్ లైన్. అంటే పెళ్లికి ముందు మాట్లాడుకుంటారు కదా, ఎలా మాట్లాడుకునేవాళ్ళు? దాని తర్వాత నా వెంబడి ఒక 2 సార్లు మేము బయట హోటల్ రెస్టారెంట్ కూడా వెళ్ళాం. మొబైల్ ఫోన్స్ లేవు, ల్యాండ్ లైన్ ఫోన్స్లో ఇవి మాకు ఫోన్ చేస్తుండే అప్పుడప్పుడు. తను నేను కూడా ఫోన్ చేసేవాడిని అట్లా. సో మేడం మీకు పెట్టిన ఫస్ట్ మెసేజ్ ఏంటి సార్? పోనీ మెసేజ్ అనేది గుర్తులేదండి నాకు, పేజర్ కూడా లేదండి. అయితే వీళ్ళ పక్కింట్లో మార్వాడీస్ ఉండే, వాళ్ళ ఇంట్లో ఫోన్ ఉంటుండే. నేను వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తే వాళ్ళు పిలిచేవాళ్ళు. సో అక్కడ మాట్లాడి మరి ఈవినింగ్ ఎక్కడైనా పోదామా అనేది అని అట్లా మాట్లాడుకునేవాళ్ళం. ఫస్ట్ మీరిద్దరు కలిపి వెళ్ళిన ఫస్ట్ ప్లేస్ ఏంటి? బిర్లా టెంపుల్ పోయినాం. బేసిక్గా ఏంటంటే పొలిటీషియన్స్ అనగానే బేసిక్గా టైం ఎక్కువ ఇవ్వరు మేడం, టైం ఎక్కువ ఇవ్వరు, మనతో పాటు ఉండడం చాలా కష్టం వాళ్ళు. అలాంటప్పుడు పొలిటీషియన్స్ అసలు అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించారు ఎక్కువగా.
ఎందుకంటే ఎక్కడుంటారో తెలీదు, ఏ కేసెస్లో పోలీస్ స్టేషన్కి వెళ్తారో తెలీదు, ఎప్పుడు వస్తారో తెలీదు, ఎలక్షన్స్ టైం అప్పుడు ఇంకా బిజీ ఉంటారు, నిత్యం ప్రజల్లో ఉంటారు. సో అట్లాంటప్పుడు అంటే మీరు సార్కి ఏ విధంగా సపోర్ట్ చేసేవారు? అంటే అప్పుడు కాలేజ్ అయిపోగానే మ్యారేజ్ అయింది. అంటే ఇంత థింక్ చేసడానికి అంత టైం లేకుండే. మామూలుగా ఇంటర్మీడియట్ అయిపోగానే మ్యాచెస్ చూడడం స్టార్ట్ చేసిండ్రు. అంటే మేము మెంటల్లీ ప్రిపేర్ అయిపోయినాం. ఇక తర్వాత పొలిటికల్ కంటే నాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. నాన్న వాళ్ళ ఊర్లో అంటే మా తాత పట్టువారి అట్లా ఉంటుండే, పటేల్ పట్టువారి అట్లా ఉంటుండే. అది ఊర్లలో సర్పంచ్ అవి. తర్వాత పొలిటికల్గా బాగా ఇంట్రెస్ట్ ఉంటుండే మాకు. అప్పుడు సుధీర్ కుమార్ మీటింగ్స్ అవుతుండే, మేము చూసేవాళ్ళము. పొలిటికల్ లీడర్ అంటే మంచిగా ఉంటుంది అనేది అనుకున్నాం. అంటే బేసిక్గా టైం ఎక్కువ స్పెండ్ చేయాలి కదా. పెళ్ళి అవ్వక ముందు ఒకటి, పెళ్ళి అయిన తర్వాత ఇంకొకటి. ఇక్కడ పెళ్ళి అయిన తర్వాత ఏంటంటే మినిమం పెళ్ళైన కొత్తలో కాస్తైనా సరే టైం స్పెండ్ చేయాలని ఎక్కువగా ఉంటుంది. సో ఆ టైం స్పెండ్ చేయలేని క్రమంలో కొంచెం డిసప్పాయింట్ ఎక్కువ అవుతూ ఉంటారు. ఆ సిచ్యువేషన్ అంతా ఎలా బ్యాలెన్స్ చేసుకునేవారు? మీరైనా కూడా మేడంకి అసలు ఎలా సర్ది చెప్పేవారు? అంటే నిజంగా కూడా లైఫ్లో ఫ్యామిలీకి ఎక్కువ టైం ఇవ్వని మాట వాస్తవం. ఇప్పటి వరకు కూడా ఇవ్వలే నిజం కూడా. అంటే నేను ఎంత టైం ఇవ్వకపోయినా కానీ టోటల్గా ఫ్యామిలీని అంతా కూడా విషయాలన్నీ కూడా తానే చూసుకుంటూ, తానే సర్దుబాటు చేసుకుంటూ, నేను బయట బాగా తిరిగి అలసిపోయి ఇంటికి వచ్చి కొంచెం చిరాకు పడుతున్నా కానీ ఎంతో ఓపిక్గా నాకు అన్నీ కూడా చేసి పెట్టి అన్ని విషయాలు కూడా దగ్గరలో చూసుకొని నన్ను కూడా చాలా మోల్డ్ చేసింది. నేను కూడా చాలా అగ్రెసివ్ ఉంటుంది. అంటే చాలా అగ్రెసివ్ ఉంటుంది. నేను యంగర్ డేస్లో అంటే నా పాలిటిక్స్ స్టార్టింగ్ డేస్లో చాలా అగ్రెసివ్ ఉంటుంది. అటువంటిది నేను మొత్తం టోటల్గా కంప్లీట్గా నాలో వచ్చిన పరివర్తన అంటే కంప్లీట్గా కామ్ డౌన్ కావడము, ఎవరు ఏమైనా విమర్శించినా దానికి రియాక్ట్ కాకపోవడం, ఆవేశంగా రియాక్ట్ కాకపోవడం అనేది కమలానే నన్ను మోల్డ్ చేసింది ఆ విషయంలో. సో టైం అనేది లైఫ్లో నేను ఇచ్చిన సందర్భము చాలా బాగా టైం ఇచ్చినని ఎన్నడూ చెప్పుకోలేను కూడా. నేను చెప్పుకుంటే అది అబద్ధమవుతుంది. అయితే ఈ మధ్య కాలంలో మాత్రం మా అబ్బాయి పెళ్ళి లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో అయింది. అప్పుడు నాకు చికెన్ గున్యా వచ్చింది. నాకు కీళ్ళ నొప్పులతో ఒక 1-2 months బాగా సఫర్ అయినా, 2.5 months. ఆ 2.5 months టోటల్ ఇంట్లోనే ఉన్నా, ఇంకెక్కడికి వెళ్ళలేదు. కాన్స్టిట్యున్సీ కూడా పోలేకపోయినా. ఎందుకంటే బయట ఫిజికల్గా నేను బాగానే కనిపిస్తున్నా, కానీ నేను నడవాలన్నా లేకపోతే ఎవరికైనా సెకండ్ ఇవ్వాలన్నా గట్టిగా సెకండ్ ఇస్తే చేయి పెయిన్ కావడం, ఇట్లా చాలా ఇబ్బంది పడుతుంటాను. 2 months నేను టోటల్గా ఫ్యామిలీకే టైం ఇచ్చిన, ఇంట్లోనే కూర్చున్న, వాళ్ళతో బాగా ఎంజాయ్ చేసిన. సో ఫ్యామిలీ లైఫ్ యొక్క మాధుర్యం ఈ విధంగా ఉంటుంది అనే సంగతి అప్పుడు నాకు తెలిసి వచ్చింది. అండ్ నిన్న మొన్న కూడా మళ్ళీ నాకు ఒక లాస్ట్ December 26 నుంచి నాకు ఈ బ్యాక్ బోన్ డిస్క్ స్లిప్ అయిపోయి ఎక్కడ నాకు పోవడం ఇబ్బంది అవుతుంది, బాగా విపరీతంగా అయిపోయింది. ఇప్పుడు కూడా ఈ పెయిన్ తోటే కూర్చున్నా. December 26 నుంచి ఇప్పటిదాకా నేను కాన్స్టిట్యున్సీకి 2 రోజులు వెళ్ళినా. సో ఇప్పుడు ఆ ఇబ్బందితో కూడా ఇంట్లో టైం స్పెండ్ చేస్తున్నా బాగా. సో అప్పుడైతే నేను వీళ్ళకి టైం ఇవ్వలేకపోయినా ఇప్పుడైనా ఇద్దాం కనీసం అని చెప్పేసి, దాంతో నా ఆరోగ్యం మెరుగుపడుతుంది, నా ఫ్యామిలీకి టైం ఇచ్చిన వాళ్ళని అయితే అని చెప్పేసి రెండు ఈ విధంగా ఆలోచన చేస్తున్నాను. ఎలక్షన్స్ టైంలోని ఒక్కొక్కసారి క్యాంపెయినింగ్స్లో కొన్ని ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. మీరు చాలా డిసప్పాయింట్ అయ్యి ఇంటికి వచ్చే అంశాలు కూడా బాగా కనబడతాయి అక్కడ. అలాంటప్పుడు అసలు మేడం మీకు ఏ విధంగా మోటివేట్ చేసేవారు? అంటే ఎలక్షన్ టైంలో మేము ఇద్దరం 5-6 కల్లా రెడీ అయిపోతుంది. నేను వెళ్ళిపోతుంటే ఆమె వెళ్ళిపోతుంది. అయితే నేను ఎంత ఎలక్షన్ క్యాంపెయిన్ చేసినా నేను మార్నింగ్ 5-6 నుంచి రాత్రి 9-10-11 దాకానే చేస్తాను. దాని తర్వాత చేయగా అది ఎంత పెద్ద పనులు ఉండాలి నేను చేయలేను. నేను 11-11:30కి వచ్చేస్తుంటే, ఈవిడ మాత్రం బాగా టెన్షన్ తోటి, స్ట్రెస్ తోటి ఏమైపోతుందో అని చెప్పేసి ఇంకా నేను వచ్చి పడుకున్నాక 1 గంటకి అట్లా పడుకుంటుండే. కొన్ని టెన్షన్ పడుతుండే. అయితే ఆమె కొంచెం నేనున్నంత డెప్త్గా పాలిటిక్స్లో లేదు కాబట్టి కొన్ని విషయాలలో టెన్షన్ పడ్డప్పుడు నేనే చెప్తుంటుంటే, కొంచెం అట్లా ఏం టెన్షన్ పడక ఏం కాదు, ఇట్లా చాలామంది అనుకుంటూనే ఉంటారు, ఇట్లా బయటకు వెళ్తే రకరకాల మాట్లాడుతుంటారు కండి, ఓడిపోతామని చెప్పి గెలుస్తామని చెప్పేసి రకరకాలుగా చెప్తుంటారు. ఏం టెన్షన్ పడకు అని చెప్పేసి ఆమెకు కొంచెం సంజాయిస్తుంటే, కొన్ని విషయాలు ఆమె కూడా నాకు ఏ విధంగా సంజాయించేవారు. అదే కొన్ని విషయాలు ఇప్పుడు ఎక్కడ నాకు గ్రూప్లోకి వెళ్తే మాకు రోడ్ వేయలేదు, మాకు డ్రైనేజ్ వేయలేదు అంటే ఏ బ్రహ్మదేవుడు కూడా చేయలేడండి 100%. చేసే ప్రయత్నం మాత్రం చేయాలి మనం. కాబట్టి చేసే ప్రయత్నంలో మనంలో తెలంగాణ రాజకీయ నాయకులు నేను ఫస్ట్ ఉంటా కాబట్టి దానికి డిసప్పాయింట్ కాకు. నేను చేయలేదంటే అది ఏదో పెద్ద కాలేనట్టు అర్థం అది, అంతేగాని మనం చేసి ఉండే స్కోప్ ఉండి లేకపోతే చేయగలిగే స్థితిలో ఉండి చేయలేకపోవడం అనేది జరగదు. కాబట్టి
అన్ని కోరికలు తీర్చలేము. ఏ రాజకీయ నాయకుడైనా ఒక నియోజకవర్గం అభివృద్ధి కోసం 10 to 20% వాళ్ళు అడిగిన కోరికలు తీర్చగలుగుతారు, మిగతా 80% తీర్చలేరు. కాబట్టి దాని గురించి నువ్వు టెన్షన్ పడకని చెప్పేసి నేను ఆమెకు కన్విన్స్ చేసి చెప్పేవాడు. మీరు చెప్పండి మేడం, అంటే సార్ టెన్షన్ గా ఇంటికి వచ్చినప్పుడు మీరు ఆయనకి ఏ విధంగా సంతాయించారు మీ మాటల్లో? కార్పొరేటర్ ఫస్ట్ మ్యారేజ్ అయిన కొత్తలో కొంచెం అర్థం కాకపోతుండే. మార్నింగ్ లేవగానే ఇంటి ఎదురుగా అందరూ బాగా క్రౌడ్ ఉంటుండే. తర్వాత నాకు బాబు వచ్చిన తర్వాత తెలిసింది అనమాట. అంటే స్కూల్లో పేరెంట్స్ టీచర్ మీటింగ్కి వెళ్ళాలి, ఇద్దరు పేరెంట్స్ వెళ్ళాలి. సో పాప నాకు అసలు వీలు కాకపోతుండే. అప్పుడు కొన్ని ఫ్యాక్టరీస్కి ఏదో యూనియన్ ప్రెసిడెంట్ ఏదో ఉన్నారు అనుకుంటా కదా, అయ్యో అసలు చాలా స్ట్రెస్ తోటి వస్తుండే. అంటే వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి ఇట్లా. సో అప్పటి నుంచే నేను కొంచెము సరే ఆయన పని ఆయన బిజీ ఉన్నారు కదా, నేను అప్పటి నుంచి అలవాటు చేసుకున్నా. పిల్లల్ని ట్యూషన్స్ టైమింగ్ పంపడం, వాళ్ళ స్పోర్ట్స్ టైం అట్లా అంతా కరెక్ట్ సెట్ చేసుకుంటూ రావడంతో అది నాకు పెద్ద పెద్ద ఎలక్షన్స్కి బాగా యూజ్ అయింది. టైం మేనేజ్మెంట్ కొంచెం అర్లీగా లేస్తే మనము 7కి 6:30 7కి లేచి 5కి లేచినాం అనుకోండి, ఆ టైం కరెక్ట్ సెట్ చేసుకోగలుగుతాం. పిల్లల్ని రెడీ చేసుకోవడం అట్లా నేను మొత్తము బాగా సారు ఆ రకంగా పబ్లిక్లో బిజీ ఉండబట్టి నేను ఇంత సిస్టమేటిక్ అయినేమో అని అనిపిస్తుంది. నేను నిజంగా ఒక్కోసారి ప్రౌడ్గా ఫీల్ అవుతా. అంటే అన్నీ చేయగలుగుతాము, ఇది చెయ్యలేము, ఒకరి మీద డిపెండ్ కావాలనేది లేదు, అన్నీ చేసుకోగలుగుతాం అనమాట. సో సారుని చూసైతే నేను ఎప్పుడు ఆయన నాకు టైం ఇవ్వలేదు, లేకపోతే ఏదో హెల్ప్ చేయలేదని ఎప్పుడు కంప్లైంట్ రాదు నా సైడ్ నుంచి. ఆయన ఆ రకంగా బిజీ ఉండబట్టి నేను ఇంత యాక్టివ్గా నాకు కూడా ఫస్ట్ భయం అవుతుండే పబ్లిక్లో మాట్లాడాలంటే. సో తర్వాత ఫస్ట్ అలవాటు చేసుకున్నాను, పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి అందరితోటి మాట్లాడడము, అట్లా కొంచెం ఏది చేసినా కానీ సక్సెస్ అవుతుండే. సో దాంతో నాకు ఒక మంచి కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. సో దాంతో ఏంటంటే ఇక మంచి నేనే హ్యాపీగా చెప్తుండే, మీరు రాలేదు కదా మన ఇద్దరిది నీకు కంప్లీట్ చేసొచ్చు. ఇప్పుడు కూడా నేను చెప్తా, సార్ ఎక్కడన్నా వెళ్ళలేరు, ఇట్లా కొంచెం హెల్త్ ఇష్యూస్ ఏదైనా ఉన్నప్పుడు వెళ్ళలేకపోతే సార్ది లిస్ట్ తీసుకుంటాను, నేను తీసుకొని టకటక 4-5 ప్రోగ్రామ్స్ అటెండ్ చేసి వస్తా. ఇప్పుడు ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏంటంటే ఏదైనా ఇంపార్టెంట్ ఉన్నది అనుకోండి, నాకన్నా బాబోళ్ళకన్నా చెప్తారు, హ్యాపీగా పోయి చేసేసి కంప్లీట్ చేసుకుని. అసలు బాండింగ్ బాగా కనబడుతుంది ఇద్దరి మధ్యలో. అంటే ఒకరినొకరు అర్థం చేసుకొని సిచ్యువేషన్స్ ని కూడా బ్యాలెన్స్ గా ఇచ్చేసుకొని, ఒకరు అటెండ్ కాకపోతే ఆ ప్రోగ్రామ్ కి నేను అటెండ్ అవ్వాలి అని మీరు వెళ్ళి దాన్ని ఫుల్ఫిల్ చేయడం నిజంగా అది చాలా మాటల్లో చెప్పక్కర్లేదు. ఎందుకంటే అంత ఈజీ కాదు హస్బెండ్ ప్రోగ్రామ్స్ అని వైఫ్ ని అంత డీల్ చేయడం, అంటే నాట్ అన్ ఈజీ థింగ్ కదా. అంటే ఇంపార్టెంట్ ఉన్నాయి. ఇప్పుడు పబ్లిక్ కూడా పాపం ఎందుకనాలి కానీ మా ఎల్బీ నగర్ వాళ్ళందరూ చాలా ఇట్లా ఫ్యామిలీ మెంబర్ లాగా రిసీవ్ చేసుకుంటారు. సార్ ఏదైనా ఫంక్షన్స్కి పోవాలని ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, సార్ వెళ్ళలేకపోతే సార్ నేను వెళ్ళిపోయినా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఓ సార్ రాకున్నప్పుడు మీరు వచ్చిన మాకు చాలా హ్యాపీగా ఉంది అని అట్లా అందరికి పరిచయం చేస్తారు. ఇంకా వాళ్ళు కూడా మేడం మీరు వచ్చిండ్రు కదా మా దానికి కూడా రావాలని కమిట్మెంట్. అట్లా మాకు అంటే టైం అంతా మ్యారేజ్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు నిన్ననే అనుకుంటుండే ఇన్ని మ్యారేజ్ డేస్ అబ్బా ఇంత తొందరగా కంప్లీట్ అయినాయా మనది ఇంత. ఇప్పుడు ఎన్ని మ్యారేజ్ డేస్ అయ్యి ఇప్పుడు 33, రేపు 14th వస్తే 33 ఫిబ్రవరి 14th 33 years కంప్లీట్. ఇంత తొందరగా అసలు ఇంత ఫాస్ట్గా అయిపోయిందంటే మా లైఫ్లో టైం అసలు. మాకు పెళ్ళయింది ఇప్పుడు నిన్న మొన్న పెళ్ళయిందా అన్నట్టు అనుకుంటే పిల్లలు వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయి మళ్ళీ మన్మడు వచ్చి వానికి అన్ని పిల్లలకి వచ్చినప్పటి నుంచి బర్త్డే అయిపోయి మళ్ళీ వానికి అన్ని ఇట్లా. సో ఏంటంటే టైం మాకు ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ కూడా లేకుండా హ్యాపీగా అన్ని నిజంగా దేవుడి దయ వల్ల ఈ రోజు దాకా అన్ని ఇద్దరం కలిసి ఎవరి దగ్గర సరే మంచి పేరంటే కొందరు మంచిగా కొందరు చెడ్డగా ఇట్లా ఉంటుంది. అది మేమైతే ఫుల్ హార్ట్ఫుల్గా హ్యాపీగా అందరినీ రిసీవ్ చేసుకోగలుగుతున్నాము, మాకు చేతనైనంత హెల్ప్ చేయగలుగుతున్నాము, ఒకరి దగ్గర నుంచి హెల్ప్ తీసుకోగలుగుతున్నాము. బ్యూటిఫుల్ లైఫ్. మేడం అంటే బేసిక్గా చెప్పండి, మీ అందానికి సీక్రెట్ ఏంటి అసలు? ఇంత స్మైలీ ఫేస్, ఇప్పటికీ మిమ్మల్ని చూస్తే ఇద్దరు పిల్లల తల్లిలాగా కానీ, లేకపోతే మనవడు సరే తల్లి విషయం పక్కన పెడదు, మనవడు ఉన్నాడంటే నేనే నమ్మడానికి చాలా చాలా ఇబ్బందిగా ఉంది నాకు. ఎందుకంటే మీరు చూడడానికి అసలు లైక్ యువర్ 35, 36 అంటే ఈజీగా నమ్మేయచ్చు. అసలు జోక్ ఏంటంటే మొన్న కొత్త పని ఆమె వచ్చింది. ఓకే, అంటే నేను చుడిదార్ వేసుకుని ఉన్నా, బాబుని ఎత్తుకుంటే చిన్న బాబు అమ్మ అన్నదంటే అన్న ఎంతమంది అమ్మ పిల్లలు అన్నారు. అయ్యో బాబు నా బాబు అంటే నా మన సీక్రెట్ అంటే సార్ అంటారు మా హెల్త్ సీక్రెట్ ఏంటంటే నాకు వంట రాకపోవడం అని కంప్లైంట్. యాక్చువల్గా ఏంటంటే చాలా డైట్ ఫుడ్, రాగులు జొన్నలు అంతా ట్రెడిషనల్ ఫుడ్. నాన్న వాళ్ళకంతా పెద్ద వ్యవసాయం ఉంటుండే, చాలా వ్యవసాయం నాన్న వాళ్ళది అన్నీ వండుతుండే.
సో ఆ ఫుడ్డే ఇప్పటిదాకా క్యారీ చేస్తున్నా. జొన్న రొట్టెలు, రాగి జావా, ఇంకంతా ఎక్కువ మసాలాలు ఇవి ఎక్కువ యూజ్ చేయము. స్వీట్స్ కంప్లీట్, ఆయిల్ ఫుడ్ అవంతా అవాయిడ్ చేస్తా. పిల్లలు కూడా చాలా స్లిమ్ ఉంటారు. మా పెద్ద బాబుని చూస్తే కాలేజ్ స్టూడెంట్ లాగానే ఉంటాడు. ఇంకా మీ కాస్ట్యూమ్స్ విషయంలో కూడా నేను చాలాసార్లు గమనించాను. మీ జ్యువెలరీ కానివ్వండి, లేకపోతే మీ శారీస్ కానివ్వండి, పర్టికులర్గా చాలా చాలా బాగుంటుంటే సెలెక్టెడ్గా వేసుకుంటారు. అంటే ఎందుకని? అట్లేం లేదు, అన్ని కొంచెం నాకు సెట్ అయ్యేలాగా నేను కొంచెం సెట్ చేసుకుంటాను. అంటే మీ ఫేస్ కి తగ్గట్టుగా మిమ్మల్ని అసలు చెప్పాలి అంటే ఏమంటే గ్రాండ్ మదర్ అంటే ఎవరు నమ్మరు. సీరియస్లీ నో వన్ కెన్ బిలీవ్ దట్. నిజంగా మీ మనవడు మీ అబ్బాయి అంటే నమ్మేస్తారు. అట్లేం లేదు కానీ కాకపోతే ఏంటంటే కొంచెం సిస్టమేటిక్గా ఫుడ్ దగ్గర కానీ, ఎక్సర్సైజ్ కానీ, మార్నింగ్ కొంచెం బాగా యోగా చేస్తా, ఫుడ్ దగ్గర స్ట్రిక్ట్గా ఉంటా. పిల్లలకు కూడా అసలు ఆయిల్ ఫుడ్ అంటే అకేషనల్గా ఎదురు చూస్తున్నారు పండుగ కదా పూరీల కోసం. అట్లా ఏంటంటే ఫుడ్ దగ్గర కొంచెం పద్ధతిగా తినడం అట్లా ఉంటే ఆటోమేటిక్గా నైట్ కూడా కొంచెం అర్లీ డిన్నర్ 7 లోపల క్లోజ్ చేసేస్తాం. ఈవెన్ పొలిటికల్ లైఫ్లో ఉన్నప్పుడు పొలిటీషియన్స్ బేసిక్గా పిల్లలకు కూడా టైం ఎక్కువేరు. పిల్లల దగ్గర నుంచి వచ్చే కంప్లైంట్ ఏంటంటే నాన్న నాతో ఉండరా, నాన్నతో టైం స్పెండ్ చేయాలని ఉంది, లేకపోతే మమ్మల్ని బయటికి తీసుకెళ్తే బాగున్ను. ఇలాంటి చిన్న చిన్న కోరికలని పిల్లలకి ఎక్కువగా ఉంటాయి. అంటే ఫ్రమ్ స్టార్టింగ్ చైల్డ్హుడ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా. అంటే ఇప్పుడు ఒక సర్టెన్ ఏజ్ వచ్చేసరికి మాత్రం పిల్లలకి బేసిక్గా అర్థమైపోద్ది వాట్ ఈస్ మై డాడ్, హీఈస్ లైక్ పొలిటీషియన్ కాబట్టి సో హీ కుడెంట్ గివ్ అస్ టు టైం. సో పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళ కంప్లైంట్స్ మీరు ఏ విధంగా చూసి? కంప్లైంట్ లాగా ఉండకపోతుండే. యాక్చువల్గా స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు వీళ్ళు తొందరగా హోంవర్క్ కంప్లీట్ చేసుకోవాలి, బాగా క్లాస్లో మంచి ర్యాంక్స్ రావాలనుకుంటే ఒకటే చెప్తుండే, మీరు తొందరగా హోంవర్క్ కంప్లీట్ చేసుకుంటే పప్ప రాగానే ఎంజాయ్ చేయొచ్చు. రాగానే ఏంటంటే వాళ్ళకి మంచిగా వాళ్ళే ఉల్టా అంటుండే పప్పను పడుకోబెడతాము అని, ఏదో చిన్న నాటి థింగ్స్ అట్లా. పాపం బాగా చాలా టేక్ కేర్ చేస్తారు పిల్లలు, ఫాదర్ని బాగా చూసుకుంటారు, ఎప్పుడు కంప్లైంట్ లాగా ఉండరు. కొంచెము చిన్నగా ఉన్నప్పుడు అంటే ఏదో నడిచిపోయింది, కొంచెం వాళ్ళకి తెలివి వచ్చిన తర్వాత మాత్రం చెప్తుండే, కొంచెం నాన్న నువ్వు కొంచెం హెల్త్ విషయంలో మంచిగా ఉండాలి, ఫుడ్ విషయంలో కొంచెం సిస్టమేటిక్ ఉండాలి, అట్లా కొంచెం ట్యూన్ చేసుకుంటుండే. మేము ఇయర్లీ ట్వైస్ కొంచెం అవుట్ ఆఫ్ కంట్రీస్ తీసుకెళ్ళడం అలవాటు పిల్లల్ని, ఎందుకంటే కావాల్సిన సఫిషియంట్ టైం ఉంటుంది కొంచెము అన్ని వాళ్ళకి చెప్పుకోవడానికి, వాళ్ళ వినడానికి, స్టడీస్ విషయమే కానివ్వండి, హెల్త్ గురించి కానీ అట్లా అన్నీ కొంచెం మేము టైం బాగా పెట్టుకుంటాం. చెప్పినా కదా టైం మేనేజ్మెంట్ వెరీ ఇంపార్టెంట్ ఎవరికైనా, ఏ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకైనా. నాట్ ఓన్లీ పొలిటికల్ అన్ని అనలేను, ఏ ఇంట్లోనైనా కొంచెం వైఫ్ అండ్ హస్బెండ్ టైం పెట్టుకొని కొంచెం కూర్చొని మాట్లాడుకుంటే ఏం చేయగలుగుతాము. ఈ వీక్ షెడ్యూల్ ఏంది, పిల్లల్ని ఎట్లా చదివించుకోవాలి, వాళ్ళకి ఎంత టైం పెట్టాలి, వాళ్ళకి ఏం కావాలి, ఏది చూసి అది కావాలని అడుగుతారు పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి. అప్పటి నుంచే కొంచెం కంట్రోల్ చేసుకుంటా ఒక సిస్టమ్ అలవాటు చేయాలి. ఇప్పుడు చూడండి మనం పిల్లల్ని అంత అంటే కడుపులో పడ్డప్పటి నుంచి ఎంతో మంచిగా అపురూపంగా చూసుకుంటాం. ఒక ఏజ్ వచ్చే వరకు కరెక్ట్ మనం చిన్నప్పటి నుంచి వాళ్ళని కరెక్ట్ మోల్డ్ చేయలేదు అనుకోండి, అంటే కొంచెం భయం భక్తి, వాళ్ళు ఒక 20-21 years వచ్చిన తర్వాత మనం చేయి దాటిపోతారు. ఇప్పుడు బాగానే మనం వాళ్ళు వెళ్ళే వరకు బాగా చెప్తాము, మళ్ళీ రిటర్న్ వచ్చే వరకు మనకు నమ్మకం లేకుండా అవుతుంది. అంటే అట్లా అన్ని రోడ్ యాక్సిడెంట్లు అవుతున్నాయి. సో అట్లా ఏంటంటే నేను అనుకుంటా కొందరు పేరెంట్స్ని చూస్తే పాపము పిల్లల్ని ఎంత అపురూపంగా పెంచుకుంటారు, అలాంటిది ఒక్క సెకండ్లా కథం ఇక మన కిడ్ కాదంటే వాళ్ళు ఎట్లా బతుకుతారు. నేను అందుకే ప్రతి ఉమెన్ని నేను మా కాన్స్టిట్యున్సీలో చాలా ఇట్లా కూర్చున్నామంటే చాలా ఫ్రెండ్లీగా హోమ్లీగా మాట్లాడుకుంటాం. నేను చెప్తాను, నన్ను స్టేజ్ ఎక్కనియకండి, మైక్ చేతికి ఇవ్వకండి, ఎంత అంటే అంత మాట్లాడగలిగి వాళ్ళందరూ మేడం మనం అందరం ఇట్లా కూర్చుంటే ఎంత బాగా అనిపిస్తుంది, ఏదో మా పెద్దక్క దగ్గర పోయినట్టు అట్లా. ఎందుకంటే అవన్నీ విషయాలు డిస్కస్ చేసుకోగలగాలి, పిల్లలకి చిన్నప్పటి నుంచి చెప్పుకోగలగాలి. వాళ్ళు వినట్లేరు అనే కంప్లైంట్ రావద్దు, వినేలాగా చేసుకోవాలి మనం. ఏదో ఫాదర్ టైం ఇవ్వట్లేరు, మదర్ టైం ఇవ్వట్లేరు అని కాదు, ఎవరు టైం ఇచ్చినా కానీ వాళ్ళకి క్వాలిటీ ఉండాలి ఆ టైంలో. అంటే ఆ టైం ఎట్లా స్పెండ్ చేస్తున్నాం, ఎంతసేపు తిను ఇది తినకు అని చెప్పే బదులు నువ్వు వీళ్ళతో ఈ రకంగా మాట్లాడు, ఈ రకంగా ఉండు, అందరూ నేను పాజిటివ్గా మాట్లాడతారు అనుకో. 100లో నీకు పాజిటివ్గా మాట్లాడే వాళ్ళు ఒక 3-4 మెంబర్సే ఉంటారు. నా పిల్లలకి ఇప్పటికి అదే చెప్తాను, 100లో ఒక 2-3 మాట్లాడినా చాలు, నా 2-3 1000 మంది బలగం అనుకొని వాళ్ళతోటి స్పెండ్ చేయి, వాళ్ళతోటి డిస్కస్ చేయి. అట్లా ఒక పద్ధతి మీద పోతే అన్ని సెట్ అయిపోతాయని నేను బాగా నమ్ముతాను. అది
ఎప్పుడైనా బాగా డిసప్పాయింట్ మూమెంట్ ఏమైనా ఉందా మేడం? అంటే కన్నీళ్లు తెప్పించినటువంటి అంశం ఏమన్నా ఉందా ఈ ఎంటైర్ కెరియర్ లోని? పాలిటిక్స్ లో ఓడిపోయినప్పుడు ఏంటంటే చాలా సార్లు డిసప్పాయింట్ అవుతారు, లేదా ఎవరైనా ఏదైనా అంటే మీకు సార్కి తెలియకుండానే మీరు చాలా బాధపడిపోతారు లోపల. అట్లాంటి మూమెంట్ ఏమైనా ఉందా? అంటే మా ఫ్యామిలీకా లేకపోతే ఎట్లా అడుగుతున్నారు? పొలిటికల్ గా అంటే ఆయన ఏదైనా అంటే మీరు త్వరగా హట్ అయిపోతారు. కానీ నేను ఒక్కసారి మాత్రం ఏడ్ చేసిన. ఎప్పుడు అంటే యాక్చువల్గా పార్టీలు సహజంగా మారతాం మనం. అంటే కాంగ్రెస్ లో ఉంటే టిఆర్ఎస్ లోకి రావడం, టిఆర్ఎస్ లో కాంగ్రెస్ కూడా ఒకే పాలిటిక్స్, అది ఒకటి అనుకుందాము. సో నాకు కాంగ్రెస్ లో బాగా హెల్ప్ చేసిన వాళ్ళు చాలా మంది ఉండే. అయితే ఒక ఆమెకి వాళ్ళ సన్ చనిపోయిండు, అది యుఎస్ లో చనిపోయాడు. చనిపోతే మా కార్యకర్తలు ఏమన్నారు అంటే, లేదు మేడం ఇప్పుడు ఆయన మన పార్టీలో లేరు అన్నారు. ఎంత అసలు అట్లా ఎట్లా అనగలుగుతున్నారు మీరు పార్టీని అట్లా? పాపం ఆమె ఒక వాళ్ళ కొడుకుని కోల్పోయి ఏడుస్తుంటే ఇప్పుడు పార్టీలు చూస్తామా అని నిజంగా లిటరల్లీ నేను ఆ రోజే చాలా ఏడ్చినది. నాకైతే పొలిటికల్ లా అనిపించింది. నేను ఒకటే అడుగుతా, ఇప్పుడు పబ్లిక్ లో పోయినా ఒకటే చెప్తా, పార్టీలు చూడకండి, సారు మనసు చూడండి, మమ్మల్ని చూడండి. మీకు నమ్మకం ఉంటే మమ్మల్ని యాక్సెప్ట్ చేయండి, లేదంటే స్మూత్ గా చెప్పండి, సార్ ఇది చేయలేదమ్మా చేపియగలుగుతారా మేము చెప్తాం మీకు. అట్లా వెళ్ళాలి. కానీ ఏదో పార్టీలను అడ్డం పెట్టుకొని ఇన్ని రోజులు ఆత్మీయంగా ఉండి అదొకటి అడ్డం పెట్టుకుంటారు చూడండి, అది నన్ను చాలా బాధ పెట్టే విషయం. మీరే వెళ్ళి ప్రజల్ని ఎక్కువగా కలుస్తూ ఉంటారు. ఎవరికి ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా మీరు వెళ్ళి వాటిని సాల్వ్ చేసే ప్రయత్నం, ఐదర్ అది మనీ పరంగా కానివ్వండి, లేదా అక్కడ ఇష్యూ పరంగా కానివ్వండి, లేదా వాట్ ఎవర్ ఆ కాన్స్టిట్యున్సీలో సంబంధించి సార్ లేనప్పుడల్లా ఆ లోటుని మీరే తీరుస్తూ ఉంటారు. అయితే అట్లాంటప్పుడు మీకు బాగా అనిపించిన సిచ్యువేషన్ ఏంటి? నేను యాక్చువల్గా జయచంద్ర రెడ్డి సార్ మా మామగారు జరిగిపోయిన తర్వాత నేను కూడా పబ్లిక్ లో ఏదో ఒకటి చిన్న చిన్న హెల్ప్లు చేయాలి అంటే మా నాన్నగారి దగ్గర నుంచి. మీరు ఎక్కువ సోషల్ యాక్టివిస్ట్ కూడా నాకు తెలిసింది. సో ఆ ట్రస్ట్ పెట్టుకొని ఏంటంటే నేను అందరికి కొంచెం నాకు చేతనైనంత లేడీస్కి అంత టైలరింగ్ నేర్పించడము, బాగా నేర్చుకున్న వాళ్ళకి ఎంకరేజ్మెంట్ తోటి వాళ్ళకి మిషన్లు కొనియడము, ఇట్లా మగ్గం వర్కులు అవి ఇవన్నీ చేస్తుంటాను. తర్వాత కొందరికి ఏమైనా హెల్ప్ ఫీజెస్ కానీ, లేదా హాస్పిటలైజ్ అయితే కొంచెం కిడ్నీస్ ప్రాబ్లము అట్లా కొంచెం ఫ్యామిలీకి ఏదైనా కావాలంటే అట్లా సపోర్ట్ చేస్తూ, తర్వాత మళ్ళీ సీఎం రిలీఫ్ ఫండ్లు ఇప్పించడము అట్లంతా చేస్తుండే. రీసెంట్గా అంటే ఒక 1 year బ్యాక్ అనుకుంటా, ఒక లేడీ పాపం మా హస్బెండ్ చనిపోయిండు, 2 kidsకి పాపం అది స్టమక్ లో ఏం లేయర్ లేదు, పేర్లని బయట. అసలు చూడండి మీరు ఎట్లా అంటుండ్రు. అయితే నేను ఒక చర్చి దగ్గర పోతే ఆమె బయట అంతా అడుక్కుంటుంది. పాపలు అయితే ఎంత ఇట్లా ఉన్నారంటే ఎమ్మటి ఆగిపోయినా, మేడం పోదాం లోపలి పోదాం, వాళ్ళందరికీ అది చర్చిలో పూజ అయిపోతే అందరు వెళ్ళిపోతారు అన్నమాట. సో మేము ఓట్లు అడగడానికి పోతున్నాం అక్కడికి, యాక్చువల్గా సార్కి ఫేవర్ చేయండి అని. ఇంకా నేను అక్కడే ఉండి వద్దంటే, మేడం మేడం ఆ పాపకు అసలు బాగా ముట్టుకోకండి. ఎందుకు ముట్టుకోవద్దని అమ్మాయిని ఎత్తుకున్నా నేను, లిటరల్ ఎత్తుకొని ఫ్రాక్ తీసి చూడలేరు. ఎమ్మటి ఇమ్మీడియట్ గా నేను హాస్పిటల్కి ఫోన్ చేసి ఆ 2 బేబీస్కి ఆపరేషన్ చేయించి, అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఏంటంటే ఇప్పుడు ఎవరు దగ్గరికి వెళ్ళలేని సిచ్యువేషన్ లో నేను ఆ ఫ్యామిలీని టుగెదర్ ఉంచి హ్యాపీగా ఉంచగలిగినా అని నేను ఎప్పుడు కొంచెం హ్యాపీగా ప్రౌడ్ గా ఫీల్ అయి, నాకు అదొక చిన్న ఎంకరేజ్మెంట్ అనమాట. మా కోసం మీ పెళ్లి నాటి క్షణాలని ఏమైనా గుర్తు చేసుకుంటారా? పెళ్లి నాటి క్షణాలంటే మా మ్యారేజ్ అయిపోయినాక వీళ్ళ ఊరికి వెళ్ళి ఉంటుంది. అక్కడ ఒక 3 days ఉన్నాము. 3 days చాలా బాగా అనిపించింది. అందరు ఊరోళ్ళంతా వాళ్ళ విలేజ్ వాళ్ళందరూ వచ్చి నన్ను చూస్తూ ఉన్నారు. నాకు కొంచెం విచిత్రంగా అనిపించింది. అంటే మామూలుగా ఏదో 5-10 మంది వస్తారు, మొత్తం విలేజ్ వచ్చి నన్ను చూస్తున్నారు. ఇదేందబ్బా ఇట్లా నేను వింతగా కనిపిస్తున్నట్టు వాళ్ళకని అనిపించింది నాకు. అంటే పెళ్లి చూపులప్పుడు కూడా ఊరంతా పనులు బంద్ పెట్టుకొని, అంటే మమ్మల్ని మేము హాస్టల్లో చదువుకుంటుండే, వెళ్ళినప్పుడు చాలా మంది వచ్చి చూసిపోతుండే, పటేల్ పిల్లలు వచ్చిండ్రట చూసిపోదామన్న మా అక్కయ్యనన్న అట్లా చూసిపోయే అలవాటు. అయితే పెళ్ళప్పుడు కూడా పెళ్లి చూపులకు వీళ్ళు వస్తుండ్రంటే ఊర్లో అందరు పనులు బంద్ చేసుకొని అందరు నిలబడ్డారు అనమాట. మా చుట్టాలందరూ చాలా షాక్ అయిపోయినరు, అసలు ఊరంతా ఇట్లా నిలబడ్డారు అని. సో మంచిగా అప్పుడు వెల్కమ్. చెప్పండి, హైట్ ఇంత హైట్ ఉన్నాడు ఏంటి, ఇలా ఉన్నాడేంటి, వాళ్ళందరూ కిటికీల నుంచి తొంగి చూసిండ్రు సార్ని అందరూ చుట్టూ. అది అసలు ఒక సీన్ లాగా అయిపోయింది. తర్వాత పెళ్ళైన తర్వాత కూడా అందరు ఊర్లో అందరు మంచిగా, అంటే మా ఊరు అట్లా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది. అందరూ ఆప్యాయంగా ఉంటారు, చాలా కలిసిమెలిసి ఉంటాం. ఎవరో వాళ్ళకి తెలియదు,
కేవలం ఆ సాంబిరెడ్డి గారు అల్లుడు అని చెప్పేసి పాపం ఎంతో ఆప్యాయంగా ప్రేమకు వచ్చేసి చూడడము కలవడము చాలా మంచిగా అనిపిస్తుంది. మంచిగా అది మా ఊర్లో అసలు మా చాలా, అందుకే నేను అంటే కదా చాలా బాగుంటుంది మా ఊరు, మా నాన్నగారు, మా రాముల వారి గుడి అంతా చాలా బాగుంటుంది. అందరు ఇప్పటికి వెళ్ళినా కానీ ఊర్లో అందరు ఎట్లనో తెలుస్తుంది కదా, సాయంకాలం కాగానే అందరు కలుస్తారు, ఎట్లున్నారు అమ్మాయి అమ్మాయి అంటారు. అట్లా ఇప్పటికి అదే ప్రేమ, అంత మంచిగా ఉంటారు. ఎప్పుడైనా ప్రపోజ్ చేశారా సార్ మీకు? ఇంకెక్కడ ప్రపోజ్, డైరెక్ట్ మ్యారేజ్ అయిపోయింది కాదు, పెళ్ళైన తర్వాత అయినా సరే ప్రపోజ్ పెళ్ళి అయింది మ్యారేజ్. అప్పుడు అంటే ఎప్పుడైనా మేడం ని సంతోషపరచడానికి? అంటే పాపం ఆమె మ్యారేజ్ డే అప్పుడు ఎప్పుడైనా బయటికి పోదామని చెప్పి 33 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం కానీ ఇప్పటికి కుదరలేదు. మననే అనుకున్నాం 33 సంవత్సరాల నుంచి మ్యారేజ్ చేయప్పుడు బయటికి పోదాం అనుకున్నాం, ఇంత తొందరగా అయిపోయింది అంటే ఈసారి ఖచ్చితంగా పోదాంలే అన్న. అంటే ప్రతిసారి అనే మాటగానే అంటుంది. అంటే ఈసారి ఇక మనవాడు అందరం ఉన్నాం కదా, వెళ్ళాలి ఈసారి. అవునా? సో ఎప్పుడు ప్రపోజ్ చేసిన మూమెంట్ అయితే లేదు? ఎవ్రీడే మంచిగా ఉంటాం, అట్లీస్ట్ ఒక పువ్వు పెళ్ళైన తర్వాత. ఇంకా ప్రపోజ్ అంటే ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది కానీ రొటీన్ లైఫ్ లో అందులో పడిపోయినాం. అందులోనే ఆనందం, అందులోనే అన్ని ఉంటాయి, కలిసి ఉంటాయి అందులో. అంతే కదా లైఫ్ అంటే. అది ఒక మంచి అండర్స్టాండింగ్ ఉండాలి. ఒకరికి కోపం వచ్చినప్పుడు ఒకరికి కొంచెం తగ్గాలి, ఒకరికి హ్యాపీనెస్ వస్తే మనకి ఏదైనా సాడ్నెస్ ఉండాలని దాన్ని ఓవర్కమ్ అయ్యి కొంచెం వాళ్ళ దాంట్లో మిక్స్ చేసుకోవాలి. అట్లా కొంచెం చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లతోటి హ్యాపీగా ఉండొచ్చు. అంటే ఇప్పుడు యూత్కి అయితే నాకు అదే, అంటే చిన్న చిన్న వాటికి. అంటే ఈ మధ్య కాలంలో పెళ్లి అయిన వాళ్ళు ఎక్కువగా డైవర్స్ తీసుకుంటారు. అదే కదా, మామూలుగా ఎంగేజ్మెంట్ అయి పెళ్లి వరకు కూడా వెళ్ళట్లేదు. చాలా వరకు మనకి పొలిటికల్ ఉంటాం కాబట్టి చాలా తెలుస్తుంటాయి అనమాట. అందరూ కొంచెం సజెషన్స్ అని, కొంచెం సెటిల్మెంట్ వస్తారు, ఏదో నచ్చ చెప్పండి సార్ అది ఇది అని చెప్పి అట్లా వస్తుంటే అనిపిస్తుంది అనమాట. చిన్న చిన్న వాటి గురించి. ఇప్పుడు వాడిని వదిలేసి ఇంకొకరిని చేసుకుంటావు, వాడు కష్టపెట్టడం ఏంది? ఉన్న వాళ్ళనే కొంచెం మార్చుకోగలుగుతాము. మన లేడీస్కున్న కెపాసిటీ ఏంటంటే ఏ పనైనా చేయగలుగుతాము, అది అందంగా చేయగలుగుతాము, సక్సెస్ఫుల్గా చేయగలుగుతాము. ప్రయత్నం చేయాలంతే. సార్ మేడం గురించి ఒక విషయం అడుగుతాను, చెప్పండి. మేడం బేసిక్గా సోషల్ యాక్టివిస్ట్. ఆవిడ బయట చిన్న చిన్న కార్యక్రమాలు ఎక్కువ చేస్తుంటారు, పైగా హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఆవిడకి. పైసలు ఊకే వృధా చేస్తున్నాను ఎప్పుడైనా అన్నారా మీరు మేడంని? అసలు అనండి, ఎందుకంటే ఆమె వృధా చేయదని 100% గ్యారెంటీ నాకు. నేను వృధా చేస్తాను, ఇంకా ఆమె అసలు చేయదు కూడా. కాబట్టి ఆమె మీద డబ్బులతో ఆమె వృధా చేస్తుందని ఒక ఆలోచన కూడా నాకు రాదు. అంటే హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ ఆవిడ. చేస్తా, ఎక్కడ హెల్ప్ చేయాలో అక్కడ చేస్తాను. నేను ఇంకా అవసరం లేని దగ్గర హెల్ప్ చేస్తా, అవసరం లేని దగ్గర ఎక్కడ ఖర్చు పెడతాను. నేను నాకు అవలక్షణాలు అన్నీ ఉన్నాయి, కానీ ఆమె లేవు. మంచి పర్ఫెక్ట్ గా ఆర్గనైజ్ చేస్తారు. రైట్. అంటే ఈ హెల్ప్ చేసిందని మేడం మీ దగ్గరికి ఎవరైనా వచ్చి చెప్పారు అంటే మాకు ఇంత మంచి జరిగింది మేడం వల్ల అని మూమెంట్ ఏమైనా గుర్తుందా మీకు? గుర్తున్నది, చాలాసార్లు చాలా మంది వచ్చింది మాకు హెల్ప్ చేసిందని చెప్పి, అట్లా నా అని చెప్పిన సంతోషం, మంచిది అని చెప్పిన. దాని తర్వాత తను కూడా నాకు ఒకసారి చెప్తుండే, కొన్ని విషయాలు చెప్పకపోతుంది, మర్చిపోయినా కానీ తనే హెల్ప్ చేసిందంటే ఖచ్చితంగా చాలా మంచిగా చూస్ చేస్తుంది. ఎక్కడ ఏమాత్రం వెనకాడదు, అక్కడ పెట్టాలన్నప్పుడు ఖచ్చితంగా పెడతారు. సో ఆమె ఎక్కడైనా వేస్ట్ చేస్తుంది అని చెప్పి నేను ఎన్నడూ అనుకోను. పైసలు సంపూర్ణమైన నమ్మకం నాకు. ఫస్ట్ పార్టీ ఓడిపోయినప్పుడు మీ మొదటి ఫీలింగ్ ఏంటి సార్? అసలు మేడంతో మీరు ఏ విధంగా డిస్కస్ చేశారు? అంటే ఇప్పుడు మనం అధికారంలో లేము అంటే నేను పార్టీ ఓడిపోయినప్పుడు అంటే సరే పార్టీ ఓడిపోయింది, బాధ అనిపించింది. పార్టీ ఓడక ముందుకు నేను వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఓడిపోయినా, కానీ ఓడిపోతా అని చెప్పి నాకు మా తమ్మునికి తెలుసు. తనకు చెప్పలే. ఎందుకు చెప్పలే అంటే ఆమె భయపడుతుంది, బాధపడుతుంది బాగా, ఎందుకంటే టెన్షన్ పడుతుంది. కానీ ఓడిపోతున్న సంగతి నాకు తెలుసు, మా తమ్మునికి తెలుసు. ఇద్దరం కౌంటింగ్ రోజు మేము ఒక చిన్న అంటే మా క్లాస్మేట్స్ అంతా, మా స్నేహితులు ఒక 20 రోజులు వచ్చి పని చేస్తారు. అక్కడ లీవ్ పెట్టుకొని వస్తాం అంతే, ఎంప్లాయీస్ కొంతమంది పని చేసేసి మళ్ళీ అయిపోగానే, ఎలక్షన్ అయిపోగానే మళ్ళీ వెళ్ళిపోతారు. సో ఆ కౌంటింగ్ రోజు మా ఇంట్లో చిన్న బ్రేక్ఫాస్ట్, మా పక్క మా బంధువు ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేసి టీవీ పెట్టాం. 8 o'clock స్టార్ట్ అవుతుంది కౌంటింగ్. సో ఆ రోజు తెలిసి నేను ఓడిపోతున్నాను. సో నేను వాళ్ళకంతా చెప్పి, నా ఓటమి మీరంతా ఎంజాయ్ చేయండి, అందరు ఎప్పుడు ప్రతిసారి విక్టరీని గెలుపునే ఆస్వాదిస్తాం, ఈసారి ఓటమిని ఆస్వాదిద్దాం మనం, ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అని చెప్పి నేను కొంచెం పార్టీ లాంటిది ఇచ్చినాను. 8 గంటలకి అన్ని ఇక లిక్కర్ బియర్ గీర్ అంతా తీసుకొచ్చి పెట్టి మీరు తాగండి ఎంజాయ్ అంటే, అదేంది మనం ఎట్లా ఓడిపోతాం, మనం ఓడిపోయే సమస్య లేదు అది అన్నారు. ఏం కాదురా మీరు చూస్తుండీ, నేను బయట పోయేస్తాను అని చెప్పేసి వాళ్ళకి 9 అయింది. ఫస్ట్ రౌండ్ వెనక, సెకండ్ రౌండ్ వెనకబడ్డా, 3 రౌండ్ వెనకబడ్డా, 4 రౌండ్. సాయంత్రం అన్ని రౌండ్ అయిన దాకా వాళ్ళ ఆశతో అట్లనే కూర్చున్నారు, గెలుస్తామేమో అని చెప్పి, కానీ పాపం లేవలే. అప్పుడు వచ్చిన ఏమైందిరా అంటే అందరూ మొఖాలు మాడిపోయినాయి. మొఖాలు ఎందుకు మార్చిండ్రు
ఇది ఎంజాయ్, లెటర్స్ ఎంజాయ్ అని ఒక్కసారి చెప్పేసి, అయింది అట్లా. లెటర్స్ ఎంజాయ్, మనం ఈ అందరూ గెలుపుని ఆస్వాదిస్తారు, మనం ఓటమిని ఆస్వాదిస్తాం అని చెప్పేసి వాళ్ళని అందరూ నవ్విపించి కన్సల్ట్ చేసి మళ్ళీ పార్టీ స్టార్ట్ చేసి అట్లా చేసినాం. 3 days లో అది కొంచెము ఈమె పాపం బాగా బాధపడ్డా అప్పుడు. ఓకే. కొంచెం అంటే ఓడిపోయినప్పుడు ఆవిడ బాధపడినటువంటి క్షణంలో మీతో అన్న మాట ఏంటి? ఆమె బాధపడి ఏడ్చింది. నేను అందుకోసం ఆమెకు నేను చెప్పాలంటే భయపడ్డా ఫస్ట్. ఎందుకంటే మాకేమో అలవాటు, కానీ నాకు ఓడిపోతున్నా అని చెప్పేసి తెలిసినా కానీ నాకు ఒక్క నిమిషం కూడా బాధ లేకుండే. నేను అదే చెప్పిన మా ఫ్రెండ్స్, ఓటమిని మనం ఎంజాయ్ చేద్దాము ఈసారి అని చెప్పేసి మా ఫ్రెండ్స్కి చెప్పినా కానీ ఇంట్లో చెప్పలేకపోయినా, ఎందుకంటే ఈమె చాలా బాధపడుతుందని చెప్పేసి. నైట్ ఓడిపోయినాక ఇంటికి వచ్చి అంతా మేము పార్టీ కథం చేసుకొని ఇంటికి వచ్చినాక అప్పుడు ఈమె ముఖం చూసి ఈమెతో డిస్కస్ చేస్తే, ఇంత ఇల్లు వదిలిపెట్టి ఇంత పొద్దున తిరుగుతుంది, ఇన్ని సంవత్సరాలు తిరుగుతుంది, ఇన్ని సంవత్సరాలు తిరిగి మాకు ఒక రోజు టైం ఇవ్వకుండా వాళ్ళ కోసం తిరుగుతుంది, వాళ్ళు ఓడగొట్టింది నిన్ను ఇట్లా మళ్ళీ అంటే అది జరుగుతుంది ఎలక్షన్, నువ్వేం బాధపడకని చెప్తే, ఇంత కష్టపడితే మనం ఒక రోజు ఎక్కడ కూడా ఎవరి దగ్గర ₹1 లంచం తీసుకోకుండా పని చేస్తే మీ ఇంటి డబ్బులన్నీ పెడతాం అది అని పాపం ఆమెకు ఉంటాయి ఆ బాధలన్నీ చెప్పుకుంటా ఆమె కష్టపడ్డాము. ఏడ్చింది పాపం. ఏడ్స్తే ఆమె చెప్పిన అట్లా ఉంటుంది రాజకీయాలు ఎట్లా ఉంటుంది, దాని గురించి ఏం వరి కాకని చెప్పిన. మళ్ళీ అదే ప్రజలు 2018లో ఒకటే సీటు గెలిపించారు. ఒకటే సీటు కాంగ్రెస్ పార్టీకి ఒకటే సీటు వచ్చింది. అన్ని సీట్లు ఓడిపోయింది, ఒకటే సీట్ నా GHMC పరిధిలో ఏకైక సీట్ నేను గెలిపించింది. ఎందుకంటే వాళ్ళకు ఓటమి జరిగినప్పుడు ఇంకో అభ్యర్థి వచ్చినప్పుడు నేనున్నప్పటికీ ఆయన వచ్చినప్పటికీ తేడా ఏందో వాళ్ళు తెలుసుకున్నాం కాబట్టి గెలిపించింది. కాబట్టి ప్రజల్ని మనం తప్పుపట్టలేము. ఆ సిచ్యువేషన్స్ ప్రజలకు అనుకూలంగా ఉండేటట్టు కొన్ని తీర్పులు ఇస్తారు, దాంట్లో తప్పుపట్టలేము. అలా ప్రేమ అభిమానులు ఎప్పుడు ఉంటాయి ఖచ్చితంగా. మేము కూడా అంతే ఆప్యాయంగా వాళ్ళకి పనిచేస్తుంటాం. సార్ రాజకీయాల్లో మీకు అసలు స్ఫూర్తి ఎవరు సార్? నాకు అసలు నేను రాజకీయాల్లో నేను యాక్సిడెంటల్గా ఎంటర్ అయ్యాను. నేను 84లో ఉట్టిగా NSCలో జాయిన్ కామంటే మెంబర్షిప్లో NSCలో జాయిన్ అయినా. 1-2 మీటింగ్లకి తీసుకుపోయాను. దాని తర్వాత 86లో మున్సిపల్ GHMC ఎలక్షన్స్ వస్తాయని పేపర్లో చదివినాక మనం ఎందుకు పోటీ చేయొద్దు అని అనుకున్నా, కానీ నాకు ఎవరు పరిచయం లేదు. 86లో ఏదో NSCలో అంటే ఉట్టిగా అందరూ ఒక గుంపు పోయినట్టు నేను కూడా వాళ్ళు ఎంబడిపోయినా, అంతేగాని ప్రత్యేకంగా నాకంటూ ఒక గుర్తింపు ఏం లేదా. కానీ 86కి వచ్చేవరకే ఎందుకు మనం పోటీ చేయొద్దు అనుకున్నాం. ఎవరు పరిచయం లేదు, ఏ విధంగా టికెట్ సంపాదించాలి. నాకు కాన్ఫిడెన్స్ ఉండేయండి. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఏంటంటే నా ఎంబడి చాలామంది యూత్ ఉండే, చాలామంది ఇట్లా పిలిస్తే 200 మంది వచ్చేవాళ్ళండి. చక్కగా తీసుకొని 200 మంది తీసుకొని సరోజిని పుల్లారెడ్డిని కలిసిన, PG నాథరెడ్డిని కలిసిన. ఇంకొక 4 నెలలు అయితే ఎలక్షన్స్, 4-5 months. PG నాథరెడ్డి రెడ్డిని, సరోజిని పుల్లారెడ్డి ఇద్దరిని కలిసి నేను కార్పొరేటర్గా కాంటాక్ట్ చేయాలనుకుంటున్నా, మీరు నాకు సాయం చేయాలి, నాకు టికెట్ ఇయ్యను అంటే ఇప్పుడే కాదుగా చూద్దామన్నారు. కానీ వాళ్ళు చూద్దామన్నాక 2-3 ప్రోగ్రాంలకు నన్ను పిలిచారు. అప్పట్లో మొబైల్ ఫోన్స్ ఏం లేవు, ల్యాండ్లైన్ ఫోన్సే. PG నాథరెడ్డి గారు నాకు ఫోన్ చేసి, రేపు ఇక్కడ ప్రోగ్రామ్ ఉంది తమ్మి నువ్వు రా అని చెప్పి మేము 200 members పోయాం. అప్పటి వరకు ఆయన దగ్గర ఉన్న పెద్ద సీనియర్ కార్యకర్తలు, అంటే సో కాల్డ్ నేమ్స్, పెద్ద నేమ్స్ ఉంటాయి కానీ అప్పటికి వాళ్ళు ఎవరు కూడా 100 మంది కూడా తీసుకురాకపోతుండే. నేను 200 మంది పిల్లల్ని ఎట్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 18 to 22, అదే ఆయన చెప్పిన టైం పర్ఫెక్ట్ టైంకి వెళ్ళిపోతుంది. మీ ఏజ్ ఎంత అప్పుడు? నా ఏజ్ అరౌండ్ 21-22 ఉన్నట్టుంది, 21-22. ఇప్పటికున్నారు ఆ ఫ్రెండ్స్ అందరు, ఏదో కొందరు అట్టి డిస్టర్బ్ అయ్యారు, అందరు ఉన్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే మేము పోయి ఆ మీటింగ్ సక్సెస్ చేసి వచ్చేస్తాం. సో అతనికి రోజు మేమంటే పాపం బాగా ఇష్టం ఏర్పడేది PG నాథరెడ్డి గారికి. ఎప్పుడు ఫోన్ ఉన్నా, ఎప్పుడు మీటింగ్ ఉన్నా టక్కున ఫోన్ చేసేవారు. మేము 200-300 మందిని తీసుకెళ్ళిపోతాం గ్యారంటీగా. ఇక దాంతో బాగా ఇంప్రెస్ అయ్యి నాకు ఏ పరిచయాలు లేకున్నా, ఏది లేకున్నా సరోజిని పుల్లారెడ్డి గారు, PG నాథరెడ్డి గారు ఫైట్ చేసి నాకు టికెట్ ఇప్పించారు. అయితే ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా అంటే నేను నాకు టికెటే రావాలంతే, ఒక టికెట్ రావాలంతే, ఇక నా గెలుపుని కూడా అడ్డుకోలేడు అనేది అంత కాన్ఫిడెంట్గా ఉంటుంది. టికెట్ రావాలి కదా, నేను ఎట్టి పైసా హైదరాబాద్లో ఎన్ని సీట్లన్నా ఓడిపోయి గెలవని, కానీ నా సీటు మాత్రం ఖచ్చితంగా గెలుస్తానని మా ఫ్రెండ్స్ తోడు ఆ గెలుపు నాకు ఇప్పటికీ మీ మాటల్లో కనబడుతుంది. అదే చెప్తున్నా, అంటే అంత కాన్ఫిడెంట్గా మా ఫ్రెండ్స్ తోడు ఆర్గ్యూ చేస్తుంటే. అంత రాజకీయాలకు అందరం కొత్తమండి, అందరం కొత్త, ఎవరికి రాజకీయాలు తెలియదు. మేము ఒక సిగరెట్ని 2-3 దాగేటోళ్ళము ఉన్నమాట చెప్తాం, అంత ఫ్రెండ్లీగా ఉండేటోళ్ళము. టికెట్ వస్తే ప్రచారం అంట, ఏదో కుతంత్రాలు అంట, వాడు ఇట్లా చేస్తుంది అన్నట్టు ఏమదిరా మనం గెలుస్తున్నామని చెప్తుంది. అంత కాన్ఫిడెంట్గా ఉంటుంది నేను అన్నట్టే, అంత కాన్ఫిడెంట్గా గెలిచింది. నేను పర్ఫెక్ట్గా గెలిచినాక నేను చెప్పేస్తానండి, ఇప్పుడు నేను ఓడిపోయేటప్పుడు కొంతమందికి పార్టీ ఇచ్చినాను. అప్పటి ఫ్రెండ్స్ ఇప్పటికీ వస్తారు నాకు ఎలక్షన్కి. అంటే అప్పుడు మేమంతా బ్యాచిలర్స్ ఉంటుంది. దాని తర్వాత ఉద్యోగాలు అయిపోయినాక
వాళ్ళంతా ట్రాన్స్ఫర్స్ ఎక్కడెక్కడో వెళ్ళిపోయినాక నా ఎలక్షన్ మాత్రం 20 రోజులు బిఫోర్ వస్తారు లీవ్ పెట్టుకొని. వచ్చినప్పుడు ఆ 20 రోజులు నాతో పాటే ఉంటారు, ఒక్కొక్క బాధ్యత తీసుకుంటారు. వాళ్ళ నేను కలవాలని ఎప్పుడో 10 నిమిషాలు ఆ ఎలక్షన్ సీజన్లో మొత్తం 5-10 నిమిషాలు కలుస్తా. ఏమవుతుందా అంటే ఇట్లా అవుతున్నట్టు వాళ్ళు చెప్తారు, అది చూసుకొని జాగ్రత్త అని చెప్తా. మళ్ళీ రిజల్ట్ రోజు అందరూ ఒక దగ్గర గ్యాదర్ అవుతారు. గ్యాదర్ అయ్యి రిజల్ట్ చూసి నన్ను గెలిపించి నన్ను ఆశీర్వదించి మళ్ళీ వెళ్ళిపోతారు. అది అంత మంచి ఫ్రెండ్స్ నాకు. అయితే 2014 అదే ఫ్రెండ్స్ తోటి ఈసారి నా ఓటమిని మీరు ఎంజాయ్ చేయండి అని చెప్పేసి స్టార్ట్ చేసి అదొక్కటే సరి. కానీ స్టెప్ బై స్టెప్ మంచిగా కూడా చైర్మన్ అవ్వడము, తర్వాత ఎమ్మెల్యే, అట్లా అన్ని పద్ధతితో వచ్చినాయి. మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి మీ ఇద్దరు లైఫ్ ఈ ఎంటైర్ 33 years లో? ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ ఎంటైర్ కెరియర్. మాకు హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే మా ప్రీతం పుట్టడం, గౌతమ్ పుట్టడం హ్యాపీయెస్ట్ మూమెంట్స్. మేము పిల్లలతోటి బాగా ఉండేవాడిని. నేను తక్కువ టైం ఇచ్చినా కానీ నాకు బాగా నాకు అటాచ్ ఉంటుండే. ఎప్పుడైనా చైల్డ్హుడ్ లో పిల్లలు వచ్చి నువ్వు నాతో ఉండట్లేదు డాడీ, అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు, నువ్వు మాతో ఉండాలి కదా అని ఎప్పుడైనా అన్నారా పిల్లలు? అన్నారు, చాలాసార్లు అన్నారు. నేను కూడా పిల్లలతో అన్నా. ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో నేను ఇంటికి వచ్చే వరకే పడుకోవడం, వాళ్ళు లేవక ముందుకు నేను వెళ్ళిపోవడం. ఇట్లా కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి. కరోనా టైంలో నేను ఆ తోటి పిల్లలతో ఎక్స్పెక్ట్ చేసిన. ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, పెరిగిన కరోనా టైం వచ్చింది. ఇప్పుడు మా అందరం కూర్చొని టీవీ చూస్తున్నాము, లేకపోతే అందరం కూర్చొని భోంచేస్తున్నాము. నేను వచ్చేవరకు మీరు పడుకుంటుండే, మీరు లేచే వరకు నేను వెళ్ళిపోతుంటే అని అప్పుడు కూడా కొంచెం అనిపించింది, నాకు బాధ అనిపించింది. సో ఎనీవే పిల్లలు అంటే నాతో బాగా అటాచ్ ఉంటారు, బాగానే ఉంటారు. నేను ఎక్కువ టైం ఇవ్వకపోయినా పాపం కమలాన్ని మొత్తం మేనేజ్ చేసి వాళ్ళ నీడ్స్ కానీ వాళ్ళ అవసరాలు కానీ అన్నీ వాళ్ళ చూస్తుంది. సరే, ఈ నెలలో ఎప్పుడు కమలా మేడం మీరు ప్రపోజ్ చేయలేదు కనీసం ఎప్పుడైనా? ఇక్కడదే నాన్న మా మనవడు బాబుని ఇచ్చేసి హాయ్ నమస్తే చెప్పు. నమస్తే. రైట్ సార్, మా ప్రేక్షకుల కోసం తాతయ్య చెప్పు. లవ్ యూ తాతయ్య, లవ్ యూ. ప్రపోజ్ చేసే కన్నా ఒకటే మాట అండి, అంటే ఆమె నా లైఫ్లో ఉండడం వల్ల నేను అన్ని చేయగలిగిన. ఆమె లేకపోతే నేను లేను. ఎందుకంటే నేను చెప్పే కంటే నేను చాలా అగ్రెసివ్ ఉంటుంది. అసలు ఇప్పుడు రాజకీయాల్లో ఇప్పుడు ఇవన్నీ మేము ఎప్పుడో చేసేసి వదిలిపెట్టామని. అంటే మా ముందరికి వరకు వచ్చి ధైర్యంగా ఎదురు మాట్లాడి మమ్మల్ని చేసేటోడు ఎవరు లేకుండా హైదరాబాద్ అంత రఫ్ క్యారెక్టర్ ఉంటుంది. నన్ను మోల్డ్ చేసి ఆ రఫ్ క్యారెక్టర్ సాఫ్ చేసి ఇంత దాకా తీసుకొచ్చిందంటే ఆమెనే కారణం. ఆమె లేకుంటే నేను లేదు. ఏం చెప్పారు సార్. ఓకే, మీ ఇద్దరు కలిపి చూసినటువంటి ఫస్ట్ మూవీ ఏంటి? ఇప్పటికి మూవీ వెళ్ళాలనుకుంటే వెళ్తారా అసలు? అంత ఫ్రీ టైం ఉంటుందా? అనుకున్నాం కానీ ఇప్పుడు అయితే లేదు, కుదరతలేదు. ఫస్ట్ మూవీ ఏంది? సరే, సార్ కోసం మీరు ఎప్పుడైనా ఒక పాట పాడారా మేడం? అంత మంచి హ్యాపీగా ఉన్నామమ్మా, చాలు. అంతే అంటారు సార్? అట్లీస్ట్ మేడం ఎప్పుడైనా కోపించినప్పుడు ఈ పాట పెడితే కొంచెం శాంతిస్తుంది అని ఎప్పుడైనా ఒక పాటనే ప్లే చేశారు ఆవిడ కోసం? అంటే నేను ఆమెకున్న స్ట్రెస్ గిట్ట తెలుసు కాబట్టి నేను అడిషనల్గా స్ట్రెస్ పెట్టకుండా ఆమె ఏం చేస్తే మ్యాక్సిమం సపోర్ట్ చేస్తాను. అప్పుడప్పుడు కోపం వస్తుంది, నాకు కూడా వస్తుంది. కానీ నేను అనుకుంటలే, ఆమె ప్రాక్టికల్ ఫీల్డ్లో ఉంటుంది కాబట్టి ఆమెకే తెలుసు ఆ ఇబ్బందులు. నేను అవుట్ సైడ్కి వెళ్ళి ఉంటాను కాబట్టి ఆ ఇంపాక్ట్ నా మీద ఎక్కువ ఉండదు. నేనేదో చెప్పనీకపోతే కరెక్ట్ కాదని మళ్ళీ కాంప్రమైజ్ అయిపోతాను. సో ఆమెనే హ్యాండిల్ చేస్తుంది కాబట్టి నేను ఎక్కువ ఆమె మీద కోపానికి రాను. అట్లీస్ట్ మీ ఫేవరెట్ హీరో ఎవరు సార్? ఆమె ఫేవరెట్ హీరో ప్రభాస్. ప్రభాస్ రీసెంట్ మూవీ చూసిన అయితే అన్ని చూస్తుంది ప్రభాస్ మూవీస్. ఫస్ట్ వెళ్తారా? అట్లనే ఉండదు, మంచిగా రిలాక్స్ చూస్తాను. నాకు మూవీ చూడడం ఏంటంటే చెప్పండి ఎట్లా చూస్తాను. ఇంట్లో కూర్చొని మంచిగా అన్ని భోజనం మొదలు పెట్టుకొని మెల్లమెల్లగా తినుకుంటా చూస్తుంది. రిలాక్స్ చూస్తాయి అట్లా నేమ్స్ దగ్గర నుంచి ఎండ్ వరకు చూస్తాను. మేడం ఏమైనా ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారా? నా కుటుంబ సభ్యుల్ని ఎవరిని కూడా రాజకీయాలకు రావద్దని చెప్పేసి నాకున్న వ్యక్తిగత ఆలోచన. కానీ నా వ్యక్తిగత ఆలోచనల మీదనే డిపెండ్ కావన్నీ కూడా. వాళ్ళు ఇంట్రెస్ట్గా వచ్చి నేను చేస్తా అన్నప్పుడు ఆపలేను. కానీ ఇప్పటిదాకా అయితే ఆపగలిగిన. ఇక రేపటి దిన నేను చెప్పలేను, నా చేతుల్లో లేదు. ఎందుకంటే రాజకీయాలు ప్రత్యక్షంగా 40 సంవత్సరాల నుంచి నేను చూసి మునిగి తేలుతున్నా కాబట్టి ఈ టార్చర్లో వాళ్ళు రావద్దని నేను అనుకుంటా. అంటే బయట వినపడుతున్న బజ్ ఏంటంటే మేడం త్వరలో కార్పొరేటర్ ఎలక్షన్స్ లో పాల్గొనబోతుంది అని, కార్పొరేటర్ లేదా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వబోతున్నారని, ఈ రెండు బజ్లు అయితే బాగా వినపడుతున్నాయి మాకు. అట్లే లేదంటే అంటే ఎమ్మెల్యే టికెట్ తను ఒకేలా
పోటీ చేస్తా అంటే తను బందుకొచ్చి గట్టిగా నేనే చేస్తా మీరు నేను చేయాలని చెప్పేసి అంటే నేను అడ్డు చెప్పలేనేమో, కానీ నాకైతే వ్యక్తిగతంగా ఎవరు నా కుటుంబ సభ్యులు రాజకీయాల్లో రావద్దని ఉన్నది. ఎన్నో ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, ఇప్పుడు మా అబ్బాయిని కూడా తీసుకురావద్దు, మా కోడల్ని కూడా తీసుకురావద్దు అనుకున్నా. కానీ ఎప్పుడైనా ఫోర్స్ చేసి వాళ్ళు మేము రావాలి అని చెప్పి వాళ్ళ ఇంట్రెస్ట్కి వస్తే నేను ఆపలేనేమో. మేడం సార్కి ఇష్టమైన వంటలు ఏంటి అసలు? వెజిటేరియన్ బాగా ఇష్టపడతారు. దొండకాయ పూర్ణం ఇష్టం బాగా, దోసకాయ పచ్చడి ఇష్టము, మన దోసకాయలు, మంచిగా పప్పు పచ్చిపులుసు బాగా ఇష్టము, మంచి స్వీట్స్ ఇష్టం. కానీ ఇక తక్కువ చేసేసినాం మేమే, ఏజ్ వైజ్ అన్ని కొన్ని కంట్రోల్ చేసి కంట్రోల్కి వచ్చేసినాయి. కానీ వెజ్ బాగుంటే బాగా మంచిగా తింటారు. నాన్ వెజ్లో? నాన్ వెజ్ ఎప్పుడో స్టాప్ చేసేసిండ్రు తిన్నారు. మీ ఇద్దరు ఇంత ఫిట్గా ఉండడానికి రీజన్ మేబీ అదే అయి ఉంటుంది. ఈ మధ్యలో కొంచెం అన్ఫిట్ అయిపోయినాము లాస్ట్ 8 months నుంచి. లేకపోతే చాలా ఫిట్ ఉంటుంటే నేను రన్నింగ్ ఫాస్ట్ చేస్తా అన్నీ, నా ఈ ఏజ్కు నేను చేసిన రన్నింగ్ ఎవరు చేయలేరు. కానీ లాస్ట్ 8 months నుంచి కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. అందుకోసమే కొంచెం నేను కాన్ఫిడెన్స్లో కూడా ఫోకస్ తక్కువైంది. పాదయాత్ర ఫుల్ బాగా చేసి వచ్చిండ్రు. అంటే అన్నేళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉండి మీరు సడన్ గా బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి, సో పార్టీ మారినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్? అంటే ఆ టైంలో మేడంకి ఏమైనా చెప్పారా మీరు? అంటే పార్టీ మారినందుకంటే నేను ఊరికే ఏదో పార్టీ మారలేదండి. నాకు పార్టీలో చాలా అన్యాయం జరిగింది. మారాల్సిన పరిస్థితి ఆ పార్టీలో నాకు వచ్చింది. ఏం అన్యాయం జరిగింది? నాకే టికెట్ ఇవ్వాలి ఫస్ట్. నాకు టికెట్ ఇవ్వకుండా వేరే వాళ్ళకు టీడీపీకి వదిలేశారు టికెట్. వదిలేసినాక మళ్ళీ నేను నా సొంత బలంతో నేను చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేయించి టీడీపీ సీటు మార్పించుకుంటే నాకు అక్కడ స్థానం దొరికింది. మా పార్టీ వాళ్ళు నాకు స్థానం ఇవ్వలేదు. దాంతో మా పార్టీ మీద నేను చాలా అప్సెట్ ఉంది. ఇన్ని సంవత్సరాలు నిస్వార్థంగా సేవ చేస్తే ఎవడు లేని పనికిరాని వేస్ట్ ఫెయిల్స్ అందరూ కూడా 6 నెలల ముందర 2 నెలల ముందర పార్టీలో జాయిన్ అయ్యి టికెట్ సంపాదించుకొని ఎంపీలు అయినారు, ఎమ్మెల్యేలు అయినారు. నేను 35 years కాంగ్రెస్ పార్టీలో ఉంటే నా టికెట్ వీళ్ళు ఇట్లా ద్రోహం చేసిందని చెప్పి నాకు అప్పటి నుంచే కొంచెం పార్టీ మీద ఒక రకమైన ఏహ్యభావం ఏర్పడ్డది. అంటే ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ సుధీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సొంత గుటికే వెళ్తారని బాగా బజ్ వినిపించింది. అటువంటిది ఏం లేదు, అందరూ అనుకున్నారు. ఎందుకంటే పాత పరిచయాలు నాకు బాగా ఉన్నాయి కాబట్టి అందరూ అనుకున్నారు. కానీ ఇక నేను ఆ పార్టీలోకి వెళ్ళే సమస్య లేదు, ఛాన్సే లేదు. ఇక ఉంటే జీవితంలో ఈ బీఆర్ఎస్ పార్టీని ఇందులోనే కంటిన్యూ అవుతాం, కానీ ఆ పార్టీలో వెళ్ళే సమస్య లేదు. కేసీఆర్ గురించి మీరు చెప్పాలంటే ఒక మాటలో చెప్పండి, ఏం చెప్తారు మేడం? తెలంగాణ బాబు అదే చాలా మంచి చేసిండ్రు ఆయన. అందరికీ ఎంతో ఆలోచించి మంచి ప్రత్యేక తెలంగాణ తీసుకొచ్చిండ్రు. అందరికి కావాల్సిన అన్ని చేసిండ్రు. కానీ పబ్లిక్ లోకి ఇంకా కొంచెం బాగా తీసుకెళ్ళాక అయిందేమో అని ఒక ఉన్నది. ఆయన ఏది తక్కువ చేసిండ్రు ఇప్పుడు మనకు అన్ని చూడండి, మామూలుగా ప్రజలకు అర్థమవుతుంది. అందరికి ఎవరికి ఏం కావాలని, అంటే ఏజ్ గ్రూప్ తోటి సంబంధం అన్ని రకాలుగా అన్ని చేసిండ్రు. పెద్దవాళ్ళకి కానివ్వండి, పిల్లలకు కానివ్వండి, మన యూత్కి కానివ్వండి, అన్ని రకాలుగా అన్ని చేసిండ్రు. రైతులకు ఎన్ని చేసిండ్రు, ఎన్నో రకాలుగా. సో అవన్నీ ఏంటంటే వీళ్ళు పబ్లిక్లోకి సరిగ్గా తీసుకెళ్ళలేదా, లేకపోతే పబ్లిక్ వాళ్ళు మళ్ళీ ఒకసారి ఏదైనా చిన్న మార్పు, వాళ్ళన్నీ అబద్ధాలు చెప్పిండ్రు, ఒక్కటనే చేయలేదు. చూడండి ఇప్పుడు వాళ్ళు చెప్పిన ఏది ఒక్కటి కూడా కాలేదు. మనం అంటే సరే కేటీఆర్ అరెస్ట్ పట్ల, అంటే త్వరలో అరెస్ట్ అవ్వబోతున్నారంటే మీ కామెంట్ ఏంటి మా? ఇప్పుడు ఎన్నో చేసిండ్రు, ఎన్నో చేయకూడని పనులు ఎన్నో చేసిండ్రు. వాళ్ళ పార్టీలోకి వచ్చింది, కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత. దాంట్లో ఇది ఒకటి అవుతుంది. ఇప్పుడు పాపం కవితమని అరెస్ట్ చేసిండ్రు, ఏం ప్రూవ్ చేసిండ్రు? ఒక లేడీని తీసుకెళ్ళి ఆమెని అంత అరెస్ట్ చేసి, ఆమె హెల్త్ అంతా ఎంత ఖరాబు, ఆమె ఫ్యామిలీ ఎంత డిస్టర్బ్. అంటే ఆమె బికాస్ ఆఫ్ తెలంగాణలో ఉండి ఒక మంచి యాక్టివ్ రోల్ తీసుకున్నందుకే కదా. మంచిగా ఆమె ఉమెన్కి ఎంత సపోర్ట్ ఉంటుండే పబ్లిక్లో. ఇప్పుడు లేడీస్ బయటకు రావాలంటే కొంచెం ఎస్టేషన్ ఉంటుంది. కవితక్క చేస్తా లేదా మనం ఎందుకు చేయలేము, కవితక్కతో వెళ్దాము, అట్లా ఎన్నో మంచి ఆమె రోల్ మోడల్ లాగా ఉంది అందరికీ. అలాంటిది ఆమెను తీసుకుపోయి ఇట్లా చేసింది. ఇప్పుడు కేటీఆర్ని కూడా ఏమైనా చేస్తుండొచ్చు, కానీ అది పబ్లిక్ ఇప్పుడు అందరు వాళ్ళు ఇప్పుడు తెలంగాణ మన వాళ్ళకి ఎంత ఇది చేస్తే కేసీఆర్ ఫ్యామిలీకి అంత వాళ్ళకే మైనస్ అవుతుంది అనేది నాకు అనిపిస్తుంది. అంటే నాకు పెద్ద రాజకీయ ఈవెన్ కేటీఆర్ కూడా ఈ కేసు విషయానికి వస్తే లొట్టపీస్ కేసు అని చెప్పేసి ఒక వర్డ్ తో తీసి పడేశారు అయినా. సో మనం ఏ విధంగా చూడొచ్చు అంటే చూడండి, రోజు ఒక రకమైన పేపర్లో ఒక వాతావరణాన్ని సృష్టించి కేసీఆర్ గారు ఏవో ఈ రాష్ట్రానికి ద్రోహం చేసిండ్రు, అతన్ని లోపటేస్తాము అని చెప్పే వాతావరణాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యాపింపజేసి రోజు ఆ వాతావరణం తీసుకొస్తే ఆఖరికి ఏమంటారు, మనిషి విరక్తి వచ్చినప్పుడు ఏ కేసుని ఫేస్ చేద్దామని అంటారు. కేటీఆర్ గారు ఈ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ కోసం చేసిన చర్యని ఇవాళ ఏదో పెద్ద ద్రోహం చేసిందని చెప్పేసి
వాళ్ళు అనేక రకాలుగా దాన్ని చిత్రీకరించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. అందుకోసమే కేసీఆర్ గారు విరక్తి వచ్చి లోటపీస్ కేసు ఏమైతే చేసుకోండి చూద్దామని చెప్పేసి అంటారు. ఈ బ్రాండ్ ఇమేజ్, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఏ విధంగా డెవలప్ అవుతుంది? రాబోయే యుగం అంతా ఎలక్ట్రానిక్ కార్ల యుగం అండి, ఎలక్ట్రిక్ వెహికల్స్ యుగం. కాబట్టి దాన్ని ఈ రోజు నుంచే మనం ప్రమోట్ చేస్తే హైదరాబాద్లో రేపొద్దున ఎలక్ట్రిక్ ఇంజనీర్ విభాగాలు వచ్చేస్తాయేమో, కంపెనీలు వస్తాయేమో, తద్వారా రాష్ట్రానికి లాభం అవుతుంది, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. ఇవన్నీ ఉద్దేశాలతోటి కేటీఆర్ గారు ఒక మంచి ఆలోచనతో చేస్తే ఎక్కడ దొంగతనం ఎక్కడైతుందండి? మీకు 50 కోట్లు ఇచ్చినాక నేను 60 కోట్లు ఇచ్చినా 70 కోట్లు ఇచ్చినా చెప్తే 20 కోట్లు నేను తిన్నానని చెప్పొచ్చు. లేదంటే 50 ఇచ్చి తక్కువ చెప్తే మిగతా డబ్బులు తీసుకున్నాను చెప్పొచ్చు. స్టేట్ గవర్నమెంట్ చెక్ ఇచ్చారు, తీసుకున్నవాడు ఆ బ్యాంకులో రెమిట్ అయిపోయింది, ఎంత చెక్ ఇచ్చిందో అంత వచ్చేసింది. ఇక ఇక్కడ ఫ్రాడ్ ఎక్కడ ఉండండి? అంటే కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కేసీఆర్ గారి కుటుంబాన్ని ఏ విధంగా ఇరకాటంలో పెట్టాలి. అది బీజేపీ కాంగ్రెస్ ఆడుతున్న నాటకం. బీజేపీ వాళ్ళు పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి సహకారం అందిస్తుంది. ఎందులో సహకారం అందిస్తుండ్రు? ఇంకా వేరే విషయాల్లో అందిస్తలేరు. కేవలం కేసీఆర్ కుటుంబాన్ని ఇక్కట్లు పాలు చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు సహకారం అందిస్తారు. ఎప్పుడైతే చేయలేని స్థితికి ఏర్పడతారో సైలెంట్ అయిపోతారు. దీన్ని మనీ లాండరింగ్ అనడం కంటే ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారు. ఏ అధికారంతో చేశారు? ఫైనాన్షియల్ మినిస్టర్ ఉంటే ఫైనాన్షియల్ సెక్రటరీ ఉంటుంది కదా. లేదంటే దుర్వినియోగం అనలేండి, దీనిలో దుర్వినియోగం అనరు దీన్ని. ఎందుకంటే చెక్ తీసుకుపోయి వాళ్ళకి చెక్ కంపెనీకి ఇచ్చింది, చెక్ వాళ్ళకి ఇచ్చేసింది, దాని తర్వాత క్యాబినెట్లో దాన్ని రెక్టిఫికేషన్ చేశారు. దీన్ని దుర్వినియోగం అనలేరండి. ఇట్లా దుర్వినియోగం మాటనే ఆడ రాదు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ కోసం చేసింది. కాకపోతే అంటే ఈ డిపార్ట్మెంటల్ ఎర్రర్స్ అని అంటారు. అంటే దాన్ని సంబంధిత ఆ శాఖ అధిపతులు ఈ విధంగా చేయదు, ఈ విధంగా చేయదని చెప్పాల్సి ఉండే మంత్రి వెళ్ళారు. అంతేగాని దాన్ని దుర్వినియోగం కూడా అనలేము. ఈవీ కార్ల రేస్ హైదరాబాద్కి వస్తుందండి. హైదరాబాద్కి 750 కోట్ల రూపాయల మనకు లాభం వచ్చింది. 70 కోట్ల రూపాయలు ఇంతకుముందు స్పాన్సర్షిప్గా వచ్చేసింది, 100 కోట్లు కలిపి. దాని తర్వాత పరోక్షంగా మన దగ్గర హోటల్లో స్టే అనుకోండి, కార్ల బుకింగ్ అనుకోండి, హైదరాబాద్ నగర్ సందర్శించిన టూరిస్టులు అనుకోండి, ఇవన్నీ కూడా దాదాపు 700 కోట్ల రూపాయలు వచ్చింది. దాంతో నెక్స్ట్ టెస్లా కంపెనీని హైదరాబాద్కి తీసుకురావాలన్న ఆలోచనతోటి ఈ యొక్క స్టెప్ వేసింది కేటీఆర్ గారు. అంటే టెస్లా కంపెనీ అమెరికాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ కంపెనీ అయితే ఉన్నదో ఇవన్నీ ప్రమోట్ చేసి ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసి టెస్లా కంపెనీని హైదరాబాద్ తీసుకురావాలి. తద్వారా హైదరాబాద్కు ఒక గొప్ప సువర్ణ అవకాశాన్ని కల్పించి ఇక్కడ నిరుద్యోగులకు అవకాశాన్ని, మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచాలి అని రకరకాల ఆలోచనలతోటి ఇలా ఆ దురదృష్టిలో చేశారు. దాన్ని ఈరోజు పట్టుకొని దుర్వినియోగం అంటారు, మోసం అంటారు, దగ అంటారు, ఎన్నో రకాలుగా అంటుంటారు. ఇవన్నీ నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే ఒక విషయం చెప్తాండి, ఎన్నో రకాలుగా కేటీఆర్ గారిని ఈ విధంగా ఇలా విమర్శిస్తుంది, లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అసలు కెమెరాలో ఒక ఎమ్మెల్సీకి బ్రైబ్ ఇచ్చుకుంటే 50 లక్షల బ్యాగుతో దొరికిన ముఖ్యమంత్రి సీట్ మీద కూర్చొని ఇప్పుడు ఇవన్నీ చెప్తే ఎవరు నమ్ముతారండి? అసలు దానికి దీనికి ఏడ సంబంధం ఉందండి? అదేమో ప్రత్యక్షంగా దొరికిన వ్యక్తి ఇంకా శిక్ష అనుభవించకుండా ముఖ్యమంత్రిగా ఎలా యాక్ట్ చేస్తున్నాడు. సరే, ప్రజలు తీర్పిచ్చి నేను ముఖ్యమంత్రిని మేము దాన్ని కాదంటలేము. దాన్ని పక్కకి పెట్టేసి అలా ఇక్కడ మోసం చేసిండ్రు, లేకపోతే ఏదో చేసిందని చెప్పేసి చెక్కు మనం స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిస్తే ఇంకో సంస్థకు పోయింది, చెక్ వల్ల డిపాజిట్ అయిన అమౌంట్ వాళ్ళు మన మీద కేసు వేసింది లండన్ కోర్టులో, వాళ్ళకి లాస్ అయింది. ఎందుకంటే టైం మీద మనం రియాక్ట్ కాలేదు. ఇవన్నీ ప్రత్యక్షంగా కనిపిస్తున్నప్పుడు ఇక్కడ మోసం ఏముందండి? అంటే దాన్ని డైవర్ట్ చేయాలి. సిటీలో హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ బాగా డ్యామేజ్ అవుతుంది, రాష్ట్ర వ్యాప్తంగా డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ప్రతిసారి ఏదో ఒక డైవర్షన్ తీసుకురావాలి. ఒకసారి లగచర్ల కేసు, ఒకసారి ఈ కేసు, ఇంకోసారి డైవర్షన్ పాలిటిక్స్, కొండా సురేఖ, ఇవన్నీ రకరకాలుగా తీసుకొచ్చి ఏదో రకంగా చేస్తుంది. భారతదేశంలో ఒక్కటే గుర్తుపెట్టుకునండి, కక్ష సాధింపు చర్యల రాజకీయ పార్టీలు పాల్పడితే ఆ పార్టీకే నష్టమవుతుందన్న పూర్వ అనుభవాలు మనకు ఉన్నాయి. గతంలో రాజనారాయణ అని చెప్పేసి ఒకడు ఉండే, ఇందిరాగాంధీ మీద పోటీ చేసి గెలిచింది, ఫస్ట్ ఓడిపోయింది. దాన్ని కక్ష సాధింపు జైల్లో వేసింది. జైల్లో వేస్తే జైల్లో నుంచి బయటికి రాగానే ఇందిరాగాంధీని ఓడించి ఇది చేసింది. అట్లా ఎన్నో రాష్ట్ర రాజకీయాల్లో ఆయా పార్టీలు ఫెయిల్ అయిపోయింది, విఫలమైపోయింది. ప్రత్యక్షంగా మనం మన ఆంధ్ర రాజకీయాలు చూసాం కానీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే చంద్రబాబు నాయుడు లోపటేసింది, చంద్రబాబు నాయుడు లోటేసేస్తే జగన్ బాబు దెబ్బతిన్నాడు. ఆ విధంగా కక్ష సాధింపు చర్యలు చేయడం వల్ల లాభం ఏముండదండి. స్టేట్ని ఏ విధంగా డెవలప్ చేస్తున్నాం, దానికి మేము తీసుకున్న చర్యలు ఏంది, నిరంతరం వాటి మీదనే ఫోకస్ చేయండి.
అంతేగాని మేము డెవలప్ కాలేము కాబట్టి ఎదురు మనిషిని అంచేస్తామని చెప్పి ఆలోచన వచ్చినప్పుడు నువ్వే పడిపోతావు. రైట్ సార్. సార్ ఫైనల్గా ఒకసారి మీ పిల్లల్ని, మీ మనవాళ్ళని, అలాగే మీ మీ ఇంట్లో వాళ్ళ పెద్దల్ని అందరినీ మా ఫ్రేమ్లోకి తీసుకురావాలనుకున్నాను. ఒకసారి పిలుస్తారా? అంటే బేసిక్గా పాలిటిషియన్ కాబట్టి సో హీ కుడెంట్ గివ్ యూ లైక్ టైం ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి ఇప్పటి వరకు. అంటే ఆ సిచ్యువేషన్ ఎప్పుడైనా బాగా పెయిన్ఫుల్ అనిపించిందా, డాడీ నాతో ఉంటే బాగుండేది అని? చాలా చిన్నప్పటి నుంచి మ్యాక్సిమం నాకు గుర్తున్నంత వరకు అయితే పొద్దున డాడీ 5 AM వెళ్ళిపోతారు, రాత్రి 12 PM వస్తారు. అట్లా ఎన్నో సంవత్సరాలు, అంటే నేను నాకు గుర్తున్నంత వరకు అయితే 8th 9th క్లాస్ దాకా అట్లనే ఉంటుండే. రాత్రి కూడా అప్పుడప్పుడు ఎట్లుంటుండే అంటే రాత్రి 12కి ఎవరో వస్తుండే ఇంటి బయటికి వస్తే అప్పుడు కూడా అటెండ్ చేయడానికి పోతుండే. సో ఏం చేస్తాం, ఇంకా మొత్తం లైఫ్ మొత్తం రాజకీయాలలో ఇచ్చేసిండు. వీఆర్ హోపింగ్ ఇప్పుడు కొంచెమన్నా టైం ఫ్యామిలీకి ఇస్తాడని వీఆర్ హోపింగ్. ఓకే. అంటే డాడీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు పర్టికులర్గా అంటే లైక్ హౌ ఏందన్నట్టు? పాజిటివ్, ఎక్స్ట్రీమ్లీ కమిటెడ్ పర్సన్, ఎక్స్ట్రీమ్లీ డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ నెక్స్ట్ జనరేషన్ మేము అటైన్ కాలేకపోతున్నాం. ఇట్స్ ఎన్ అదర్ జనరేషన్ ఆఫ్ పీపుల్ అనుకోవచ్చు. ఆ కాలం మనుషులు ఇంకా అంతే, ఇంకా దాంతో ఉంటారు కదా. ఓకే సార్, మీరు చెప్పండి, మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా? ఇద్దరు ఇష్టం. అంటే అది చాలా ఇంపాసిబుల్ క్వశ్చన్, అది దానికి ఏం ఆన్సర్ చెప్పాను మరి. ఓకే, మమ్మీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? సింగిల్ వెరీ కమిటెడ్ లేడీ, హార్డ్ వర్కింగ్, ఇల్లునంతా నడిపిస్తుంది. సో అదే సింగిల్ వర్డ్ కాదు, అది ఒక 3 words స్టిల్. ఎంటైర్ దాంట్లో చూసుకున్నట్లయితే మీ ఇద్దరి మీద ఒకరి మీద ఒకరు ప్రేమ ఎక్కువగా నాకు కనిపించింది. సో ఇది మొత్తంగా ప్రేమతో శ్రీమతి ప్రోగ్రామ్. మరొక కపుల్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.